హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అయితే మరి ఎంతో బాగా అయితే నడుస్తుంది. ఫస్ట్ వీక్ కొంచెం అటు ఇటు అనిపించినా కూడా సెకండ్ వీక్ నుంచి అయితే అందరు బాగా ఆడుతున్నారు. సో గొడవల పరంగా అయినా కూడా గేమ్ పరంగా కూడా అంత బాగా నడుస్తుంది. సో మరి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ గురించి చూసుకుంటే స్ట్రెస్టీ ఎలిమినేషన్ అయింది. మరి తను లోపలికి ఎందుకు వెళ్ళింది, ఎందుకు ఫస్ట్ వీక్లోనే బయటకు వచ్చింది, మరి తన గురించి బాగా తెలిసిన వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఎందుకు అనంటే మరి తన గురించి ఎవరికి అంతగా తెలీదు, అది కూడా ప్రూఫ్తో సహానే వస్తారు. మరి ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఎందుకు ఫస్ట్ వీకే రావడం జరిగింది, మరి చాలామంది నెగిటివ్ కూడా అనుకుంటున్నారు, మరి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్ భాష గారు హాయ్. హాయ్ హాయ్ రచన, హౌ ఆర్ యు? ఫైన్, ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత? యా 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 ఓకే, స్ట్రెస్టీ గురించి మీకు తప్ప ఎవరికి అంతగా తెలీదు, మళ్ళీ విత్ ఆధారాలతో ఉంటుంది మీ దగ్గర. సో మరి స్ట్రెస్టీ బిగ్ బాస్కి వెళ్ళడం కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకు రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? సరే, ఒకటి పోక్సోకి సంబంధించి అది ఆవిడ చేసింది తప్ప రైటా? సో నా దృష్టిలో అది తప్పుడు కేసుని నేను దానికి సంబంధించిన సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. బట్ సరే, అది కోర్టులో తేలేదు కాబట్టి పక్కన పెట్టదు. గాంధీ నెహ్రూని బాస్టర్డ్స్ అని తిట్టు పోస్ట్ పెట్టింది. సో ఇటువంటి వ్యక్తి కనుక బిగ్ బాస్లోకి తీసుకుంటే మరి మీరు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? ఇటువంటి మీరు తిట్టండి స్వాతంత్ర పోరాట యోధుల్ని, మంచి చేసిన వాళ్ళని, మీరు బూతులు తిరిగితే ఏదో రకంగా కాంట్రవర్సీలోకి వెళ్తే బిగ్ బాస్లోకి రావచ్చని ఆ విధంగా అంటారు. తప్పు కదా. సరే, దారిలో పోయే వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం, జాతిపిత గాంధీ గారిని పట్టుకొని నీ వల్లే దేశం ఇట్లా ఏడ్చింది అది కూడా ఓకే, బట్ ఆయన తల్లిని తిట్టడం, బాస్టర్డ్ అనేది ఎంత తప్పు. సరే, మేబీ అది బిగ్ బాస్ వాళ్ళు చూడలేదా? బిగ్ బాస్ తప్పు చేశారంటారా? మేబీ తెలిసి చేసుంటే తప్పు, తెలియక చేస్తే పొరపాటు. బట్ ఈవిడ లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్కి వినపడేట్టు చప్పుడైతే గట్టిగా కొంతమంది చేశారు. మరి దానివల్ల అయినా కాకపోయినా జనాలు అయితే పంపించేశారు. బిగ్ బాస్ తనంతటి తను పంపించడం ఏమి ఉండదు కదా. అక్కడ జనాలు ఓట్లు చూస్తే 1% లీస్ట్లో ఉంది. సరే, బయట ఆవిడ సంగతి ఎలా ఉన్నా లోపల ఆవిడ వెళ్ళిన తర్వాత నాకు ఆవిడ మీద ఏ కంప్లైంట్ లేదు. బాగానే ఆడింది, బాగానే, అంటే గొప్పగా ఇంపాక్ట్ ఏమి కనబడలేదు, అలాగే నెగిటివ్గా ఏం లేదు. వాట్ ఎవర్ ఉన్న వారం రోజులు ఏదో ఉంది, నాకు నెగిటివ్ అనిపించలేదు, అలా అని పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. తప్పడానికి నాకేమీ పెద్ద ఏమీ అనిపించలేదు. ఓకే ఓకే అంతే. అంటే అక్కడ ఉండాలంటే ఏదో రకంగా నువ్వు ఏదో హీరో అయిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తప్ప మధ్యలో మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే వెళ్ళరా బాబు అంటారు. అలా గట్టిగా బలంగా ఏదన్నా చేయాలి, ఏదో రకమైన కనీసం ఎంటర్టైన్మెంట్ అయినా ఇవ్వాలి. డ్యాన్సులు పాటలు అంటే బిగ్ బాస్ కుదరదు. మరి నాగార్జున సార్ అన్నారు ఏంటి అంటే సినిమాలన్నీ వదులుకొని కూడా నువ్వు బిగ్ బాస్కి రావడం జరిగింది అని కూడా అనడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? సినిమాలు వదులుకొని రావడం ఏంటండి, ఏకంగా నా 4-5 నెలల పసిపాప వాడు పాలు తాగే బిడ్డకి పాలు ఇవ్వకుండా వచ్చింది ఒక తల్లి, సంజన. అది పెద్ద విషయమా కంపేర్ చేస్తే? బిగ్ బాస్ అంతకన్నా ఎక్కువ, అంటే కన్నా బిడ్డకి పాలు ఇవ్వాల్సిన టైంలో. బట్ ఇక్కడ కూడా నన్ను బిగ్ బాస్ని తప్పుపడతా, అలా తీసేసుకోవడమా? కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఆవిడ వస్తానంట మాత్రాన బిడ్డకి పాలిచ్చే తల్లిని వేరు చేసి అలా తీసుకొస్తారండి. బట్ అదేదో పెద్ద ఘనకార్యంలాగా, లేకపోతే దాని ఒక సింపతిలాగా ఈవిడ చూపించుకోవడం ఏంటి? 5 నెలల బిడ్డను వదిలేసి వచ్చాను, ఎవడరమ్మన్నాడు? ఉండాలి కదా వాటితోటి, అవసరం కదా. ప్రపంచంలో అంతకు మించింది ఏం లేదు తల్లికి. అది వదిలేసి ఇక్కడికి వచ్చి అది చూపిస్తూ సింపతి తెచ్చుకోవడం అనేది ఇంకా దారుణం. సరే, అది వదిలేండి, మీరు అడిగిన దానికి కూడా చెప్తారు. ఈవిడ అన్ని సినిమాలు ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు. మరి నేను విన్నది ఏంటంటే ఇదే ఆఫర్ జానీ మాస్టర్ కూడా వచ్చిందట. ఇద్దరు కూడా కనుక అక్కడ ఉండుంటే మంచి రసవత్తరమైన పోరు ఉండేదని చెప్పి ఆయన అనుకున్నారేమో. బట్ ఆయనకైతే ఇంత ఖాళీ అయితే లేదు, ఆయన షూటింగ్లో బిజీగా ఉండి ఆయన రాలేదనుకుంటా. ఒకవేళ జానీ మాస్టర్ కూడా వెళ్ళి ఉంటే ఏ విధంగా ఉండేది అనుకుంటారు బిగ్ బాస్? ఉండదు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఖచ్చితంగా. మేబీ అందుకే ఇది ఒక మంచి ఊహ, రచన ఊహ బాగుంది. ఎలా ఉండేది అనేది చూడడానికి.
అంటే అందుకే జానీ మాస్టర్ వెళ్ళలేదు అని అనుకోవచ్చా? లేదు, ఆయన హీఈస్ రియల్లీ బిజీ. సో మీరు అంటే నిజంగా ఇప్పుడు అంత బిజీగా అంటే ఉంటే జానీ మాస్టర్ బిజీగా ఉన్నారు. సృష్టి ఖాళీగా ఉందనా? అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు మేబీ మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మీరు అవి వదిలేసుకొని వచ్చేసే మీ కమిట్మెంట్ లెవెల్స్ కూడా ఇట్ డిపెండ్స్. సో మేబీ ఆయన చేస్తున్న ప్రాజెక్ట్సే ఆయనకి ఇంపార్టెంట్ అని ఆయన అనుకున్నారు. అందుకని ఆయన వెళ్ళలేదేమో. ఓకే. ఒక మాట అన్నది సృష్టి ఏంటి అనంటే, సిగ్గుందా అని ఒక మాట సంజనని అనడం జరిగింది. ఆ మాట పైన మీరేమంటారు? రైట్, అబ్జల్యూట్లీ రైట్. సృష్టి రైటా? సృష్టి రైట్. రైటా? ఎందుకు మీ ఉద్దేశంలో? ఆవిడ ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా పక్కన పెట్టండి, ఆవిడ ఏం చేసింది పక్కన పెట్టండి. బట్ సంజనాతో ఉన్నప్పుడు షీ వాజ్ రియల్ ఫ్రెండ్, షీ వాజ్ ట్రైంగ్ టు బీ గుడ్ ఫ్రెండ్. ఎక్కడ కూడా తనేం మోసం చేయలేదు. అటువంటి ఆమె గుడ్డు తిన్నావా గుడ్డు తిన్నావా అని అందరూ అడిగినప్పుడు హ్మ్. అంత క్లోజ్గా ఉన్న ఈమెకి కూడా ఆపద్దని చెప్పి ఆ స్వేర్లు గీర్లు వేసి యెస్, అవును. ప్రామిసెస్ కూడా షీ ఫెల్ట్ చీటెడ్. ఆ మాట కరెక్ట్ అంటారు. అంటే బిగ్ బాస్ లో కొన్ని ఇలాంటి పదాలు వాడొద్దు అని అంటారు. సిగ్గుందా అనేది పెద్ద బూత్ అయితే ఏం కాదు కదా. మరి బ్యాక్ బిచ్చింగ్ అనే పదం కూడా బూత్ ఏం కాదు, అది చాలా తప్పుగా ప్రొజెక్ట్ చేసింది ఆవిడ. అంటే కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవాడికి ఎవరికి కూడా బ్యాక్ బిచ్చింగ్ అనేది నార్మల్ వర్డ్. అది తిట్లుకోవడం. బిచ్ అనేది బూత్ కావచ్చు, బ్యాక్ బిచ్చింగ్ అనేది వెనక మాట్లాడుకోవడం. అంతే తప్ప ఏదో వెనకాల రూమర్స్ లాంటివి స్ప్రెడ్ చేసుకోవడం తప్ప, అది లేకపోతే 4 తిట్లు తిట్టుకోవడం వెనకాల. దాన్ని ఈవిడ ఏదో సంజన, మరి ఆవిడకి ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదా లేకపోతే ఆవిడకి కావాలని చేసిందో తెలీదు. ఇంగ్లీష్ చేసిన ఎవడాడికైనా ఇది తప్పు కూడా అయితే అనిపించదు. నాగార్జున గారు కూడా వచ్చి ఆ విషయం క్లారిఫై చేశారు. బట్ ఆవిడ షీ వాంటెడ్ టు మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. ఏదో ఒక ఇష్యూ చేయాలి అని. ఓకే. ఫస్ట్ వీక్లో సృష్టి బయటికి రావడం కరెక్ట్ ఎలిమినేషనా, ఫెయిర్ ఎలిమినేషనా, అన్ఫేర్ ఎలిమినేషన్? ఫెయిరే, దాంట్లో ఇదేం లేదు. అంటే సింగన్న తగ్గిపోయాడు వచ్చాడు అన్నట్టుగా వెళ్ళింది వచ్చింది, పెద్ద అక్కడ చేసింది ఏం లేదు. మేబీ ప్రేక్షకులకు కూడా ఆ కోణంలో ఆవిడకి ఓట్లు వేయలేదు. ఏమి చెయ్యకుండా అక్కడ ఉండాలి అంటే నువ్వు పెద్ద తోపై ఉండాలి. లైక్ మీ వీర బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. ఒక సుమన్ శెట్టి, తనుజ, వీళ్ళకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్నేళ్ళు ఈయన కనబడకపోయిన తెలుగు ఇండస్ట్రీలో ఆయనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది నాకు తర్వాత అర్థమైంది. ఏం చేయకుండా అక్కడ నించున్నాడు. జస్ట్ నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా ఓకే అండి అంతే. సో అప్పుడప్పుడు సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి. నచ్చారు జనాలకి ఆయన ఆ రకంగా. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది వీళ్ళిద్దరికి. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్. పెద్ద ఆటది ఏమి కనబడలే ఫస్ట్లో వీళ్ళిద్దరిలో. సరే ఆవిడ కొంచెం ఏదో ఏడుపులు పెడబబ్బులు కనబడినా కూడా ఆ రేంజ్లో నంబర్ 1లో ఉంది అంటే షాక్ నాకు. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉండాలి. సో మనం అనుకుంటుంటాం మన ఇన్స్టాగ్రామ్లో 5 మందో 1,00,000 మంది ఉండే నాకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పి. బట్ అదంతా కాదు అనే విషయం ఇలా ఫస్ట్ వీక్లోనే ఎలిమినేషన్ అయిపోతే తెలుస్తుంది అంతే. బయట ఉన్న నెగటివిటీని మరి బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత అదే నెగటివిటీతోని బయటికి సృష్టి రావచ్చు అనుకోవచ్చా? మేబీ కొంతవరకు ఉండుండొచ్చు. ఎందుకు లైక్ అనంటే ఇప్పుడు చాలా మంది బయట ఏమనుకుంటున్నారంటే జానీ మాస్టర్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు. సో దీని వల్లనే కూడా సృష్టి ఫస్ట్ వీక్ బయటికి రావడం జరిగింది అని అంటున్నారు. అని ఆవిడ చెప్పుకోవడానికి బాగుంటుందేమో. నేను అద్భుతమైన ఆటగాడిని, నేను చాలా బాగా ఆడేశాను, వీళ్ళ వల్లే నేను చెప్పుకోవడం వల్ల ఆవిడకి ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతుందేమో తప్ప, నిజానికి ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఓట్లు వేయకపోయి ఉండొచ్చు. మరి వాళ్ళే నా ప్రపంచంలో ఇంకెవరు లేరా? ఉన్నారు కదా. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం తక్కువ ఏం కాదు కదా. ఆయనకి బోల్డ్ అంతమంది ఉన్నారు. ఈ పోటాపోటీగా ఉన్నారు కదా. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన తెలుగు వెండి తెరపైన నిన్న రీసెంట్గా రిలీజ్ అయిన టాప్ 10 హీరోస్ లిస్టులో మరి పవర్ స్టార్ పేరు కూడా లేదు. అల్లు అర్జును, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళు నలుగురు టాప్ 10లో ఉన్నారు ఇండియా మొత్తం మీద. మనం ఆ విషయంలో బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు వాళ్ళు వేయకపోతే ఇంకొకళ్ళు వేస్తారు. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఏమయ్యారు అబ్బా? సుకుమార్ గారి ఫ్యాన్స్ అందరూ ఏమయ్యారు? పుష్ప ఫ్యాన్స్ అందరూ ఏమయ్యారు? దట్ అంటే అది ఏదో చెప్పుకోవడానికి
కుంటి సాకులా పనికొస్తుంది తప్ప లేదు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి అనేది ఒకటి. ఇంకొకటి ఈవిడ అరోగెంట్ కామెంట్ల వల్ల దూరం చేసుకుంది అనేది కూడా అనుకోవచ్చు. ఎలాగంటే ఆవిడ స్టేజ్ మీద ఎక్కి నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటారు. ఏమని? మనం కామెంట్స్ పట్టించుకోకూడదు. Yes. అమ్మాయిలు అనేవాళ్ళు అసలు కామెంట్స్ పట్టించుకోకూడదు. ఇలా ఉండాలి స్ట్రాంగ్ అనే విధంగా ఆ, మాట్లాడింది. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఇప్పుడు గాంధీ నెహ్రూని కూడా పచ్చిబూతులు తిట్టొచ్చు. కింద ఎవడైనా కామెంట్లు పెట్టినా పట్టించుకో. అమ్మ తప్పమ్మా నువ్వెవడరా నాకు చెప్పడానికి. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని పట్టించుకో వాళ్ళు నిన్ను కూడా పట్టించుకోరు. Yes, అవును. కామెంట్లు అంటే ఇప్పుడు ఒక 100 కామెంట్లు వస్తే దాంట్లో ఒక 5-6 మంది మరీ రాంగ్గా మాట్లాడచ్చు. పచ్చిబూతులు పెట్టేవాళ్ళు వెధవలు ఉండొచ్చు. ఉంటారు. బట్ దట్ డజంట్ మీన్ మిగతా 95 కూడా నువ్వు పట్టించుకోనంటే అవును. సో నువ్వు వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళు నేను పట్టించుకోలేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రతి ఇంట్లో నాలాగా ఒక అమ్మాయి ఉండాలి అని అనుకుంటున్నా, ఇంత స్ట్రాంగ్గా ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా సో దాంట్లో నుంచి బయటికి వచ్చి ఇలా స్ట్రాంగ్గా వెళ్ళడం జరుగుతుంది అని కూడా మాట అనడం జరిగింది. అంటే ప్రతి ఇంట్లో అలాంటి అమ్మాయి ఉండాలంటారా? అలాంటి అంటే ఇప్పుడు ఆవిడ అనుకున్న అలాంటి ధైర్యంగా వచ్చి మాట్లాడడం వరకు ఓకే. బట్ ఇప్పుడు అలాంటి అంటే ఇప్పుడు ఆవిడ అనుకున్న అలాంటి ధైర్యంగా వచ్చి మాట్లాడడం వరకు ఓకే. బట్ ఇప్పుడు చదువుకోవాల్సిన వయసు చిన్న 18 ఏళ్ళ కన్నా తక్కువ వయసు. ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమే అయితే ఆ వయసులో అటువంటి షోస్కి వచ్చి కపుల్ డ్యాన్సెస్ చేస్తూ చదువు అంతా వదిలేసుకొని కొంత మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో నాకైతే కొంచెం జుగుప్సాకరంగా వల్గర్గా అనిపించింది. మేబీ అలా వల్గర్గా అనిపిస్తుందని చెప్పి కాబోలు అక్కడ జడ్జి ప్రేమణి గారు కూడా ఏం చెప్పింది, మీరు ఇది వల్గర్గా అనుకోకండి, ఇది సెన్సిబుల్ లేకపోతే సిడక్టివ్ అనుకోవాలని చెప్పి. 18 ఇయర్స్ కన్నా తక్కువ పిల్లల్ని తీసుకొచ్చి సిడక్టివ్ డ్యాన్సెస్ చేయించడం అనేది ఏ రకంగా ఇది? సో వాళ్ళకి తెలీదా? ఆర్ఎల్స్ ఇప్పుడు 18+ వాట్ ఎవర్, దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ. అది అందరికీ అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు గొప్పగా ఉన్నాం అని అనుకుంటారు. నాలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లోనూ ఉండాలని ఆవిడ అనుకోవచ్చు. బట్ ఈవిడ ఏ స్వాతంత్ర పోరాటం చేసిందో నాకు తెలియదు. ఆవిడ కోసం ఆవిడ పెట్టుకున్న కేసులు తప్ప ఏ మహిళ ఉదాహరణ లేకపోతే ఇంకో ఏం చేసింది లేదు. బట్ జనం కోసం దేశం కోసం పోరాడిన మహానాయకుడు జాతిపిత మహాత్మా గాంధీని, ఆయన కూడా కాదు వాళ్ళ తల్లిని తిట్టిన ఘనత అటువంటి ఆడపిల్ల ఏ ఇంట్లోనూ ఉండకూడదు. సో మరి షష్ఠి గురించి మాట్లాడుకుంటే చాలా కేసులు ఉన్నాయి. సో ప్రజెంట్ ఏం నడుస్తుందంటారు? మీకు తెలిసిన చాలా ఏం లేవండి. నాకు తెలిసినవి అయితే రెండే. ఒకటి ఆవిడ పెట్టింది, ఒకటి ఆవిడ మీద పెట్టబడింది. అంటే ఏమంటారు, కర్మ సిద్ధాంతం అనుకుంటారు. అవి రెండే నడుస్తున్నాయి అంటారు ప్రెసెంట్. సో అవి స్టాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అది అంటే జానీ మాస్టర్ మీద పెట్టింది కొంచెం తీవ్రమైన సెక్షన్స్ అని పెట్టారు. బట్ ఇది ఇప్పుడు ఆయన లేరుగా గాంధీ గారు, ఎవడు పట్టించుకుంటాడు? అంటే ఏదో నాకు బాధ అనిపించింది. మరి మన రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి కనీసం వినబడలేదా కనబడలేదా నాకు తెలియదు. ఇప్పుడు వెనకాల అయితే గాంధీ గారి ఫోటోలు పెట్టుకునే కదా వాళ్ళు ఓట్లు అడిగినా ఏం చేసినా కూడా. సో ఇందిరమ్మ అంటారు, గాంధీ గారు అంటారు, ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా గాంధీ గారిని ఇట్లా పట్టుకుని ఒక ఆవిడ ఇట్లా చీతు అని ఇంత బూతులు తిడితే నువ్వు కనీసం ఆవిడ ఇప్పటిదాకా ఆ విషయంలో ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది. అది కూడా అక్కడ ఆయన అభిమానులు వాళ్ళందరూ వెళ్ళి కిరసనాలు పోసుకొని పోతాం అని చెప్పి ఆ రేంజ్లో ధర్నా జరిగితే తప్ప అది జరగలేదు. కానీ బట్ వాళ్ళైతే అంతవరకు చేశారు. బట్ మిగతాది ఏం చేయాలి గవర్నమెంట్? ఏది రేపు ఎవడైనా మాట్లాడచ్చా? ఆయన ఏమన్నా గుళ్ళో గంట ఎవడొచ్చినా వచ్చి కొట్టేయడానికి కాదు కదా. ఆయన ఒక నేషనల్ ఐకాన్. ఆయన పట్టుకొని అలా అనేసి ఎంత దర్జాగా బిగ్ బాస్లకి వెళ్ళి ఎంత ఇదిగా తిరుగుతున్నారంటే దట్ ఈస్ నా దృష్టిలో చాలా సీరియస్ అఫెన్స్. ఐ డోంట్ నో ఎందుకు మన ప్రభుత్వం కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవట్లేదు. ఓట్లు అడుక్కోవడానికే మీకు గాంధీ గారు కావాల్సి వస్తారా? ఎవరన్నా గాంధీ గారిని ఇట్లా దూషిస్తే మీరేం పట్టించుకోరా? ఓకే, ఇప్పుడు షష్ఠి జానీ మాస్టర్ ఒకప్పుడు రిలేషన్షిప్ ఉంది, అది క్లోజ్ అయిపోయింది. ప్రజెంట్ కేసు కూడా నడుస్తుంది. ముందు ముందు ఇది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే, అందరికి తెలిసిన విషయం, కానీ ఆవిడకి తెలియదు. ఆవిడ చెప్పేది ఏంటంటే రిలేషన్ కాదట, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఆవిడ వేధిస్తున్నారట. ఇంకా సరే, ఇప్పుడు మీరు నేను చెప్తే ఎట్లా కుదురుతుంది? అక్కడ
తనే చెప్పాలంటారా ఏంటి? అంతే కదా. తను చెప్పదు కదా. అదే కదా. ప్రపంచం అందరికీ తెలిసిన విషయాన్ని ఆవిడ ఈ రకంగా ఫ్లిప్ చేసి చెప్పడం అనేది అక్కడ కేసు అవ్వడం వీటన్నిటికీ కూడా కారణమైంది. కేసు త్వరలో క్లోజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రిటర్న్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రిటర్న్లు ఏమి ఉండవండి. రిటర్న్ అలా ఏమి ఉండవు. బట్ నాకు తెలిసి వాళ్ళే ఇంకా క్వాష్లో కొట్టేయడము, హ్మ్. తప్పుడు కేసుని కొట్టేయడము అట్లాంటివి ఏమన్నా ఒకవేళ సాక్ష్యాధారాలు బలమైనవని చెప్పి నిరూపించగలిగితే, అంటే ఆవిడకి అగెనెస్ట్గా ఉన్నవి లైక్ ఆ రెండు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆవిడ 18+ అని చెప్పుకొని డీ జోడీకి వచ్చిందా హ్మ్. అనే విషయం కన్ఫర్మ్. ఇప్పుడు మెన్స్ రియా అని ఒకటి ఉంటుందమ్మా చట్టంలో. ఏంటంటే ఇప్పుడు మీరు సరే ఎవరన్నా ఒక అమ్మాయి నేను ప్రేమిస్తున్నా అని చెప్పి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చింది. Hmm. ఆ అమ్మాయి 18+ అన్నట్టుగానే చెప్పింది. ఆర్ఎల్స్ 18+ ప్లాట్ఫామ్లో ఈయనకి పరిచయం అయినప్పుడు ఈయన బై డిఫాల్ట్ ఏమనుకుంటాడు? అవును. ఆవిడే మేజర్ అని Yes, అనుకుంటాడు. అవును. అంటే తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఆ పరిచయం గురించి నేను చెప్తున్నాను. సో ఒక అడల్ట్గా పరిచయం అయిన అడల్ట్ ప్లాట్ఫామ్ మీద పరిచయం అయినప్పుడు అలాగే అనుకుంటారు. ఈవిడ మైనర్ అని చెప్పడానికి ఆయనకి తెలియకపోవచ్చు. Yes, అవును. మెన్స్రియా అంటే ఉద్దేశం. Hmm. ఆవిడ మైనర్ అని తెలిసి కూడా ఈయన చేయడమా అనేది అక్కడ. సో ఆవిడ మైనర్ అని తెలిసేటి ఈవిడ బోర్డు వేసుకుందా? లేదు. ఈవిడ క్లియర్ కట్గా మేజర్ అనే ప్లాట్ఫామ్ మీదే వచ్చి కపుల్ డాన్సెస్ చేస్తున్న దీంట్లో క్లియర్ కట్గా 18 to 30 18 to 24 Yes, అని అవును వేసారు వాళ్ళు. ఉంటాయి. అవును. సో మరి ప్రొడక్షన్ టీం వాళ్ళు చెప్పాలి, మేము ఇట్లాంటి వాళ్ళని కూడా తీసుకుంటాము Hmm. అని చెప్పి. సో వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ కేసు దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తా. చెప్పండి, ఇంట్రెస్టే. ఓకే. సో ఆ ఛార్జ్ షీట్ అవన్నిట్లోనూ ఏముందంటే పోలీసులు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాధారాలు పూర్వపరాలు అన్నీ పరిశీలించి ఈవిడ చెప్తున్నది ఏంటంటే ఒకానొక టైంలో Hmm. ఈవిడని జానీ మాస్టర్ కలిసి ఎక్కడో మరి షూటింగ్ నిమిత్తమో లేకపోతే దేనికో ఒక హోటల్లో బస చేశారు. Hmm. ఆ బస చేసినప్పుడు ఇద్దరు ఒకటే గదిలో ఉన్నారు ఓకే. ఆ, అని ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత Hmm. వీళ్ళు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసిందంట. Mhm. సరే పోన్లే, అది కూడా తెలిసింది. ఆ టైంలో మరి ఆ రోజున పనిచేసిన ఆ ప్యూనో లేకపోతే ఎవరు పాపం అప్పటికీ ఉన్నాడా ఆ హోటల్లో నాకు తెలీదు. మరి వాళ్ళు ఇచ్చిన బయానానా సరే వాట్ ఎవర్, లేకపోతే అప్పటి సీసీటీవీ ఫుటేజ్ నాకు తెలిసి 15 రోజులు 20 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకట్లేదు. Hmm. నాకు తెలిసి ఫుటేజ్ అయితే ఏం లేదు. లేదు. బట్ అక్కడ లెడ్జర్లో సంతకాలు, ఓకే, ఓకే. ఈయన సంతకం ఆవిడ సంతకం ఉంది, లేకపోతే వెళ్ళినట్టుగా ఏదో ఆధార్ కార్డు ఏవో ఉంది, అదొకటి ప్రూఫ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పిన మాటలు అవునండి వచ్చారండి వెళ్ళారండి, ఏ గొడవ జరగలేదండి వాళ్ళు అంటే. ఇద్దరే వెళ్ళారా? ఇద్దరంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏమన్నా వేరే ఉన్నారా? రూములు తీసుకుని ఉండొచ్చు. Hmm. బట్ కానీ ఒకటే రూమ్ లో ఉన్నారని ఉందా? మేము మొగుడు పెళ్ళ అనుకున్నామండి ఓకే, అని ఓకే. వాళ్ళు చెప్పారట, ఎవరు ఓకే, ఓకే. ఆ హోటల్ వాళ్ళు. Mhm. బట్ మరి సరే అలా అనుకుందాము. బట్ ఏదన్నా ఆ, ఈవిడ చెప్తున్నట్టుగా అత్యాచారం జరిగితే బయట గెట్టేట్టుగా అరుపులు అరవడము లేకపోతే Hmm. గొడవలు జరగడం ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయంటే అటువంటిది ఏమీ జరగలేదండి. రైట్. సో మన పెద్దలు ఫిలిం ఛాంబర్లో పాష్ కమిటీలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, Hmm. పాష్ కమిటీ అంటే తెలుసు కదా, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ Yes. ఇన్ వర్క్ ప్లేసెస్. సో అక్కడ వీళ్ళు ఒక తీర్పు ఇచ్చారు, అవును ఈయన తీసేయండి అని చెప్పి. Hmm. దాంట్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, అవును వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుండకపోవచ్చు, వాళ్ళు ఇద్దరు కూడా ఇష్టపూర్వకంగానే ఉండుండొచ్చు, Hmm. అయినా కూడా ఆ అమ్మాయి మైనర్ అయిన దృష్ట్యా ఓకే Okay. ఆ రోజున 17 సంవత్సరాల 364 రోజులు కాబట్టి, Mhm. Hmm. లేకపోతే అలా ఏదైనా సరే Hmm. Okay, 18 okay. ఏళ్ళు కాదు కాబట్టి Hmm. ఆవిడ ఇష్టపూర్వకంగా ఉన్నా కూడా దాన్ని మనము అత్యాచారంగానే పరిగణించాలి అనే కోణంలో మేము ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాము అన్నట్టుగా మన పెద్దలు తీర్పిచ్చారు. Okay. ఇక్కడ వాళ్ళు మిస్ అయినది ఏంటంటే Hmm. మెన్స్ రియా ఇందాక మీకు చెప్పింది. ఇప్పుడు ఆవిడకి 17 సంవత్సరాల 364 రోజుల లేకపోతే 300 రోజుల అనే విషయం జానీ మాస్టర్కి ఎలా తెలుస్తుంది? సిన్స్ ఆవిడ కరెక్ట్గా డీ జోడీలో 18 ఏళ్ల ప్లస్ షోలో వచ్చి ఆవిడ ఇలా వచ్చినప్పుడు 18 అనుకుంటాడు. అనుకుంటారు. ఓకే. ఆవిడకి నిజంగానే 17 సంవత్సరాలు అనుకుందాం, కానీ జానీ మాస్టర్ దృష్టిలో ఆవిడ 18 ఏళ్ళ మేజర్. పైబడిన వయసు గల పిల్ల. సో ఇప్పుడు ఈయనకి మనం ఈ మెన్స్రియా లేదు కాబట్టి ఆయనకి అదే విషయం మైండ్లో ఉంది కాబట్టి, ఆవిడ ఆధార్ కార్డులో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్తో రాసుకొని తిరగదు కాబట్టి
అది తెలియాలి. సో, ఆయనకి అది ఆ రకంగా ఆహ్, ఆ విషయం కూడా వాళ్ళకి తెలిసుండాలి మన పెద్దలకి. మేబీ ఈ మెన్సరీ అనేది కొంచెం చట్టంలో కొంచెం గట్టిగా లాయర్లు వాదించేటప్పుడు ఇది చేస్తారు కాబట్టి మేబీ వాళ్ళు తెలుసుకోండకపోవచ్చు. బట్ రేపు వాదనల్లో అయినా సరే కోర్టులో జరిగేది ఇదే. మెన్సరియా అనే దాని ప్రకారం ఆ క్లియర్ కట్‌గా మల్లెమాల వాళ్ళ ప్రొడక్షన్‌లో 18 నుంచి 24 ఇప్పుడు ఆ టైంలో ఈవిడొచ్చేసి, హ్మ్. అప్పుడేమో నేను మేజర్‌ని, ఇప్పుడేమో నేను మైనర్‌ని అని మీరు ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదమ్మా. అలా సో, ఆయనకి క్లియర్ కట్ ఇదుంది. ఇంకా తర్వాత హ్మ్. లోపల అసలు ఏమైనా జరిగిందా లేదా? కోర్ట్ సినిమా చూసారా? వాళ్ళిద్దరూ కలిసి రూమ్‌లోకెళ్తారు. రూమ్‌లోకెళ్తే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఏమైనా అయ్యుండొచ్చు. బట్ 4 గోడల మధ్యలోనే జరిగింది. ఇక్కడేముంది? ఈ ఎళ్లారు. అమ్మాయి చెప్తే చాలు. హ్మ్. జరిగింది అంటే జరిగిందనుకోవాలి. ఇంకంతే. అక్కడ జరిగిందో జరగలేదో సెకండరీ. అది. ఓకే. సో, 'బిగ్ బాస్‌లో' సెకండ్ ఛాన్స్ కూడా ఉంటది చాలా మందికి. హ్మ్. ఆ! సో, ఫస్ట్ వీక్స్ ఎళ్ళిన వాళ్ళకి సెకండ్ ఛాన్స్ కూడా ఉంటది. అవును. మరి ఆ ఛాన్స్‌లో స్ట్రెస్‌ని తీసుకోవచ్చనే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఉండదు. మోస్ట్ లైక్లీ నాట్. మేము అట్లాగే అనుకున్నాం. హ్మ్. మా సీజన్‌లో అసలు నేను బయటకొచ్చినప్పుడైతే బ్రింగ్ బ్యాక్ భాష అని చెప్పి యెస్. పెద్ద హ్యాష్‌ట్యాగ్ అయితే పెద్ద ట్రోల్ అయింది. చాలా రోజులయింది. ఆ! వస్తారు అనుకున్నా కానీ మధ్యలో ఏదో చిన్నగా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చొచ్చాము. అదేదో జడ్జి లాగా వెళ్ళేసి. ఆ! కానీ నాకు తెలిసి మోస్ట్ లైక్లీ ఉండకపోవచ్చు. ఒకవేళ 'బిగ్ బాస్' తీసుకుందాం అనుకున్నా గూడా, ఆ రేంజ్‌లో గట్టిగా అసలు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళనేమన్నా ఆలోచిస్తారేమో తప్ప. అప్పట్లో అనుకున్నాం కొంతమంది. మేబీ మణికంఠనో, లేకపోతే సోనియానో వాళ్ళు కొంచెం గట్టిగా హ్మ్. ఇది జేస్తారు గాబట్టి, వాళ్ళేమన్నా తీసుకునే అవకాశం ఉంది అని జెప్పి. బట్ నాకు తెలిసి 'బిగ్ బాస్' అటువంటివేమీ జేయలేదు. మళ్ళీ పిలవరంటారా? ఆదిత్య ఓంని పిలుస్తారని కొన్నాళ్ళనుకున్నారు. ఇలా బేబక్కని పిలుస్తారని గూడా అనుకున్నారు. మీరన్నట్టు ఫస్ట్ వీక్‌లో యెస్. ఎలిమినేట్ అయిపోయింది గదా! అని. హ్మ్. కానీ ఏం జరగలేదు. మేబీ ఒక 2 సీజన్‌ల తర్వాత పిలుస్తారేమో. మన 'టేస్టీ తేజ్' అనే వాళ్ళని పిలిచినట్టు. ఓకే. అలా అంటారా? హ్మ్. అంటే ఇంతకుముందు జరిగాయా? నాకు గుర్తులేదు ఇప్పుడు. ఆల్రెడీ వచ్చిన సీజన్‌లో ఆ! వాళ్ళు మళ్ళీ వచ్చారా? వచ్చారు. వచ్చారా? 'టేస్టీ తేజ' వచ్చాడు గదా! ఓకే. అంటే అప్పుడు నేను మా మమ్మీని పిలుచుకోలేకపోయాను. సో, ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది అని గూడా చెప్పడం జరిగింది. హ్మ్. సో, ఓకే. 'టేస్టీ తేజ్' ఆ సీజన్‌లోనే 2 సార్లు వచ్చాడా? అసలు మావాడు మామూలుగా లేడు. అదే గదా! ఓకే. సృష్టి 'బిగ్ బాస్'కెళ్తుంది అని మీకు వెళ్ళే వరకేమన్నా తెలుసా? లేకపోతే ఎళ్ళిన తర్వాత తెలుసా? ఎళ్ళే ముందు తెలుసు. ఓకే. అప్పుడు మీరేమనుకున్నారు? ఫస్ట్ మీ మైండ్‌లో స్ట్రైక్ అయిందేంటి? ఆహ్, మేబీ 'బిగ్ బాస్‌కి' ఈ విషయం తెలీదేమో. ఆవిడ పోక్సో కేసులన్నీ పక్కన పెట్టండి. బట్ హ్మ్. గాంధీ గారిని తిట్టిన విషయం నాట్ ఫర్‌గివబుల్. అది 'బిగ్ బాస్‌కి' తెలీదా అని అనిపించింది. సరే అయినా నేను ఆయన విచక్షణకే వదిలేద్దాం. నేనేమి దాన్ని బయట గూడా మీడియాలో గూడా ఎక్కడ రచ్చ చేయలేదు. బట్ వన్స్ వాళ్ళే అక్కడ గుంటూరులో వాళ్ళు వీళ్ళు వచ్చి ఆవిడ దిష్టి బొమ్మ దగ్ధం చేసి 'బిగ్ బాస్' డౌన్ డౌన్ అని చెప్పి గట్టిగా యెస్. ప్రపంచానికి తెలిసింది. కరీం అని అనుకుంటా అతని పేరు పాపం. ఓకే. అవునవును. యూత్ లీడరు. హ్మ్. ఇక్కడ కాంగ్రెస్ యూత్ లీడర్ గుంటూరులో అతను చేశాడు. 'బిగ్ బాస్'కెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత చాలా మందికి అవకాశాలు బాగొస్తాయి. 'బిగ్ బాస్' ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అవకాశాల కోసం అని చాలామంది అంటుంటారు. ఆల్రెడీ తనకు అవకాశాలొచ్చినాయి. అవి వదులుకొనొచ్చినా అని గూడా స్టేజ్ పైన మనకు చెప్పడం జరిగింది. అవకాశాలేమైనా వస్తాయంటారా? ఆ నెగటివిటీతోనే ఇప్పుడు పోతాయంటారా? పెద్ద నెగటివిటీ ఏం లేదులే ఇప్పుడు ఆవిడకి. ఉండే నెగటివిటీ అంతా బయటుంది. హ్మ్. బయట చేసిన పనుల వల్ల ఏమైనా నెగటివిటీ ఉండొచ్చు తప్ప, హ్మ్. అక్కడ లోపల ఆవిడకి పెద్ద నెగటివిటీ ఏముంది? అలా ఏం లేదు. పెద్ద ఇంపాక్ట్ లేదు ఇంపాక్ట్. బేసికల్లీ అంతే. గేమే ఆడలేదంటారా? మీరు ఫస్ట్ వీక్ చూసిందేంటి స్ట్రెస్‌టిని? గేమ్ అంటే ఇంకిప్పుడు టాస్క్‌లు, గీస్క్‌లు ఏమైనా ఆడడము, లేకపోతే హ్మ్. కుట్రలు, కుళ్ళు, కతంత్రాలు ఏం చేయలేదు. హ్మ్. ఫెయిర్‌గానే ఉంది. నాకేం పెద్ద కంప్లెయింట్ ఏం లేదు. షీ ఈజ్ ఓకే. షీ ఈజ్ హ్మ్. ఓకే. అంటే అది. ప్రెజెంట్ తన మీద పాజిటివ్ ఉందా మీకు? ఆ! లేదా? అలా గేమ్ వైస్ నాకు గేమ్ ఆ! వైస్‌గా మాత్రమే పాజిటివ్. అది. సో, మిగతా పరంగా చూసుకుంటే? నేను అదే అంటున్నా. నాకు 2 విషయాలు గట్టిగా తెలుసు కాబట్టి నాకు అంటే ఒకటి గాంధీ గారిని తిట్టిన విషయం కావచ్చు, హ్మ్. లేకపోతే ఈ కేసులు కావచ్చు. చాలా క్లియర్ కట్‌గా కనబడుతున్నది. నాకు కనబడేది మరి అందరికీ కనబడట్లేదేమో. బట్ అది రాంగ్. బూతులు తిట్టడము, మహాత్ముల్ని కించపరచడము, అబద్ధాలు చెప్పడము ఇవన్నీ నాకు నచ్చలా. హ్మ్. సో, దీని పరంగా మీరేమన్నా ముందు స్టాండ్ తీసుకొని ఎళ్ళే అవకాశాలున్నాయా ఈ టాపిక్ పైన? హమ్
మనం చెప్పాల్సింది చెప్పాం. ఇంక వెళ్ళి ఎక్కడ ధర్నాలు చేస్తాం దీని గురించి. ఆల్రెడీ పాపం వాళ్ళు నేను సోలోగాడినండి. వాళ్ళు పెద్ద పెద్ద బ్యాచే అక్కడ వచ్చి చేసినా కూడా కనీసం ఒక కదలట్లేదు ఇక్కడ. మేబీ చూడాలి మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే మన కాంగ్రెస్ నేతలు ఎవరన్నా చూసి గాంధీ దీనిపైన గారిని స్పందించాలి ఆ ఎఫ్ఐఆర్ ఏమైంది, దాని సంగతి ఏంటి అనేది కొంచెం. ఓకే. సో ఫస్ట్ వీక్ అయిపోయింది. స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం అయిపోయింది కూడా. సో తన పరంగా చూసుకుంటే గేమ్ ఫస్ట్ వీక్లో చాలా ఫేర్గా ఆడింది. కొంచెం పాజిటివ్గానైతే మీకు అనిపించింది. సో స్ట్రెస్ గురించి పక్కన పెడితే మిగతా వాళ్ళ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈసారి కామ్రేడ్స్? సో ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఏ సీజన్లో కూడా. కామ్రేడ్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనుకోవచ్చు ఇప్పుడు. మరి కామ్రేడ్స్ కరెక్ట్ అనిపించారా మీకు? ప్రాబ్లం కామనర్స్తో ఏంటంటే అండి, వాళ్ళు సెలబ్రిటీస్ అనుకోండి ఆన్ అండ్ ఆఫ్ చూస్తారు గేమ్. మేబీ ఆ షార్ట్స్లో వాళ్ళకి ఎంత ఓపికగా చూసి బిగ్ బాస్లో ఎలా స్ట్రాటజీలు డెవలప్ చేసుకొని చాలామంది రారు. బట్ కామనర్స్ ఎవరైతే అసలు బిగ్ బాస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు అసలు నరాల్లో జీర్ణించుకొని ఉంటారు ఈ గేమ్. ఓకే, లాస్ట్ సీజన్లో వీడు ఇట్లా ఆడాడు, ఇప్పుడు ఇట్లా ఆడాలి, ఇలా స్ట్రాటజీ చేయాలి, వాళ్ళు అంతా దాన్ని నింపుకొని వచ్చేస్తుంటారు. అది ఓవర్ ఇదైపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆఖరికి మనకి ఇష్టం లేని వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలనుకోవడము, లేకపోతే ఇష్టం లేని వాళ్ళని నామినేట్ చేయడము, వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది కదా అని చెప్పి వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా మనం ఆపేయడము, ఇటువంటి పనులు చేస్తుంటే కొంచెం చివుకుమంటుంది. ఏదైనా అంటే స్ట్రాటజీ ఇట్లా అంటుంటారు. ఎన్ని స్ట్రాటజీలు ఏమైనా చేసుకున్నా అది మేబీ బిగ్ బాస్లో నువ్వు సర్వైవ్ అవ్వడానికి పనికొచ్చు కావచ్చు కాక, కానీ బయట జనాలకి మాత్రం ఫెయిర్గా నిజాయితీగా ఉండే వాళ్ళే నచ్చుతారు, లైక్ సుమన్ శెట్టి. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే బిగ్ బాస్లో ఊకే సెలబ్రిటీని తీసుకోవడం ఏంటి, కామనర్స్కి కూడా అవకాశం ఇవ్వండి అన్నప్పుడు బిగ్ బాస్ ఒక ప్రయత్నం అయితే చేశాడు. సో ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు వరస్ట్ కామనర్స్ ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు అనిపిస్తుంది మాకు అనే బయట కూడా టాక్ నడుస్తుంది. అంటే అందరిని ఒక ఘాటికి కట్టకండి. ఇప్పుడు అందులో కొంత లైక్ హరీష్ అండ్ కొంతవరకు శ్రీజ, రాముడు అతడు సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ హరీష్ గారు, హరీష్ ఒకళ్ళు, తర్వాత మర్యాద మనీష్ ఏదో ఆయన కరెక్ట్గా ఆయన జాతకం ఏంటంటే కళ్యాణ్ అండ్ పవన్. ఓకే, పర్లేదు అనిపిస్తుంది. మళ్ళీ ఐ థింక్ పవన్ మీద కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. ఓకే, నాకు వచ్చింది కళ్యాణ్ పైన డిమాండ్ పవన్, అదే కెప్టెన్ అయ్యింది పవనే కదా, డిమాండ్ పవన్. సో కెప్టెన్సీ వదులుకొని మళ్ళీ నేను కావాలంటే సంపాదించుకుంటాను అనుకోవడం, దట్స్ గుడ్ థింగ్. సో కామనర్స్లో వీళ్ళు ముగ్గురు పర్లేదు. హరీష్ కొంచెం అరగంటగా అనిపించిన కొన్ని టైమ్స్లో, బట్ ఆయన చెప్పే దాంట్లో పాయింట్ ఉంది, కొంత నిజం ఉంది, నిజాయితీ ఉంది అనిపిస్తుంది. ఓకే, వీళ్ళందరూ కామనర్స్ ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళారో వాళ్ళు ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని అనుకోవచ్చా? మరి అంత అగ్ని పరీక్షలు అన్నీ దాటుకుని వెళ్ళారు కదా. దీంట్లో ఫిట్ అంటే కొందరు ఏంటి అని అంటే జడ్జెస్ జ్యూరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా కూడా సపోర్ట్ వల్ల కూడా వెళ్ళారు అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే లాస్ట్ శ్రీముఖి వచ్చి ఒకటే చెప్పింది ఏంటి అని అంటే నేను అభిజిత్ అనుకుని మర్యాద మనీష్ని పంపించడం జరుగుతుంది అని అన్నారు. సో అక్కడ ప్రతి ఒక్కరికి డౌట్ కొట్టేసింది, మేబీ వీళ్ళే అనుకోని పంపించారు వీళ్ళని అని కూడా చాలా మంది అంటున్నారు. ఉండుండొచ్చు, వాళ్ళ మాటకి కొంత విలువ ఉండుండొచ్చు, కానీ అది ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ డిసిషనే. ఆన్ ద స్పాట్ స్టేజ్ మీదకి వచ్చేసి లేదు అని చెప్పడం అదంతా డ్రామా బేసికల్లీ. బట్ ముందుగానే లిస్ట్లో ఉండి మనకి కాస్త టెన్షన్ పెట్టడానికి లాస్ట్ మూమెంట్లో అమ్మ చావు తప్పి కళ్ళొట్టిపోయిన అని చెప్పి ఆయన కన్నీళ్ళు కార్చేసి చేసేస్తాడని చెప్పి అనుకున్నారు. బట్ ఆ రియాక్షన్ రాలేదు అక్కడ మర్యాద మనిషి దగ్గర నుంచి. బట్ మొత్తానికి ఏదో లాస్ట్ దీంట్లో వెళ్ళాడు. బట్ అలాగే అంటే ఆఖరి సెకండ్లో వచ్చిన అవకాశం, ఆఖరి సెకండ్లో మంచిగా మారుతున్నాడు అనుకునే టైంలో బయటికి పంపిస్తాం, అంతేనా? సో ప్రజెంట్ మర్యాద మనిషి కూడా ఎలిమినేట్ అయ్యిండు. సో అంటే ఇది ఫేర్ ఎలిమినేషన్? ఫెయిర్ అంటే ఓకే, పర్లేదు. హరీష్ అవుతాడు అనుకున్నారు చాలామంది ఆయన నిరాహార దీక్షలు ఇవన్నీ వల్ల. బట్ సంహవ్ నేను హరీష్ కరెక్ట్ అని నమ్మాను. కరెక్ట్ అంటే హరీష్ కరెక్ట్ అయినంత మాత్రాన ఇమాన్యుయల్ తప్పు, ఇమాన్యుయల్ చెడ్డగా ఆడుతున్నాడని ఏం లేదు. ఇమాన్యుయల్ కూడా సరదాగా తను ఫన్ చేయడం కోసం సరదాగా అని ఉండొచ్చు. అయితే ఫన్ ఎలా ఉండాలంటే అవతల వాళ్ళని కించపరుస్తూ చేయక్కర్ల ఫన్. కొన్నిసార్లు సరదాగా జోకులు కూడా వేయచ్చు.
ఇప్పుడు మా టైంలో చూస్తే బెస్ట్ వ్యూ ఏంటంటే ఐ లవ్ యూ ఇలాంటి Yes, yes. దాంట్లో ఎవరిని కించపరిచేది ఉండదు కదా. సో అది అంత కించపరిచాడని కూడా అనుకోను. బట్ ఆయన హర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, స్కోప్ ఉంది కాబట్టి మేబీ ఇంకొకసారి ఇట్లా నలుగురు ఎదురు నన్ను అనకుండా ఉండడానికి గట్టిగా చెప్పాలని అనుకున్నాడేమో. మేబీ చెప్పాడు ఇలా ఈ రకంగా చెప్పాడు గట్టిగా చెప్పాడు. అది కొంచెం గొడవలాగా అనిపించింది నాకు చూడగానే. కొంచెం ఏంటి మరి ఇంత అరగంట, అంత అవసరమా హరీష్ అని చెప్పి అనిపించింది. బట్ కొంత డెప్త్గా ఆలోచిస్తే ఆయన చేసింది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మొగుడు తిట్టాడంటే ఊళ్ళో వాళ్ళందరూ తిట్టినట్టు ఇంకా ప్రతి ఒక్కటి కూడా గుండంకులు అనే అవకాశం ఇవ్వకుండా ఆయన Yes. అక్కడ బ్రేక్ స్టాప్ చేశాడు. చేశారు. ఆ గుండు కూడా దేని వల్ల చేసుకున్నాడు? బిగ్ బాస్ కి అదే వెళ్ళడం కదా. కోసమే ఉమ్. అవకాశం అదే దక్కింది. అనుకున్నాం మేము ఫస్ట్లో. మర్యాద మనీషు, ఈయన, ఇమాన్యుయల్, హా. ఇంకొకళ్ళు ఎవరు, ఇంకొకళ్ళు కూడా ఎవరన్నా ఉన్నారా గుండు? బిగ్ బాస్ అంతా గుండు అంతే. బాస్లే ఉన్నారు. బిగ్ బాసా గుండు బాస్ అని తర్వాత సో గుండు పోయింది. కామనర్స్ లా శ్రీజ ఇంకా ప్రియా గురించి మాట్లాడుకుంటే పెద్ద గట్టిగా ఏం మాట్లాడుకోవట్లేదు అంటే చాలా జనాలు. మంది వరస్ట్ అంటున్నారు. నిన్న బిగ్ బాస్ మన నాగార్జున సార్ వచ్చి కూడా ప్రతి దాంట్లో మీరు పుల్లలు పెట్టుకోవడము. పాయింట్ ఏంటంటే ఇది బిగ్ బాస్ ఎంకరేజ్ చేసిన విలనిజం. ఓకే. ఇప్పుడు సంజన లాంటి వాళ్ళని బిగ్ బాస్ కెప్టెన్సీ ఇచ్చేసి ఆవిడకి తీసుకొచ్చి ఆవిడ ఏం గొప్ప పని చేసిందని రూమ్లోకి తీసుకొచ్చి ఆవిడకి తీసుకోండి మీకు ఒక వరం ఇస్తున్నాము, ఒక 5 మందిని మీరు పెట్టండి అంటే నన్ను కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో, మీరు కెప్టెన్ అయిపో అని చెప్పి ఆవిడకి కెప్టెన్సీ. ఆవిడ చేసింది ఏంటి? అబద్ధాలు చెప్పడం ఫస్ట్. ఏది గుడ్డు తినేసి కూడా తినలేదని. అండ్ అలాగే దాన్ని నమ్మిన ఫ్రెండ్స్ని చీట్ చేయడం, వాళ్ళందరి దగ్గర కూడా అబద్ధాలు చెప్పడం. తర్వాత సరే ఆకలిస్తే తిన్నావు, దాన్ని ఏమీ పెద్ద తప్పు పట్టేది లేదు, తినేసానని ఒక మాట చెప్తే అన్ని గొడవలు జరుగుతున్న కళ్ళ ముందు. ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఐ డింట్ లైక్ ఇట్. అది ఎందుకు అంటే సంజన దానికోసం ఆ పైన భరణి గారును ఈవిడ కొట్టుకునేదాకా వెళ్ళారు కదా హరీష్. ఎస్ అంటే సంజన పైన నెగిటివ్ వచ్చింది మీకు అని అంటే ఒకటే ఒక కారణం నాకు అనిపించింది. పసిబిడ్డని అది కూడా అది అది అవుట్ సైడ్ రీజన్. Hmm. బట్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సింపతి గెయిన్ చేసుకోవడం అనేది అసలు నాకు నచ్చని విషయం. మా దాంట్లో మణికంఠతో కూడా నాకు అదే గొడవ. ఈ ఫ్లాష్ బ్యాక్ నేను బాణాలు వేస్తుంటే నువ్వు వెనకాల నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని నా మీద బాణం వేయి, నేను అట్టాను. యుద్ధంలో ఎవడు ఆగడు కదా. సో దట్ ఈస్ నాట్ రైట్. ఆవిడని ఎప్పుడైతే బిగ్ బాస్ ఎంకరేజ్ చేశారో, అంటే ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి దొంగతనాలు చేసి అండ్ అలాగే ఎర్రగంటగా షాంపూ పెట్టనంటే పెట్టను అని చెప్తే, ఇప్పుడు షాంపూ పెట్టలేదు. ఎవరికైనా మండి బాత్రూంలో కెమెరా ఉంటుంది బిగ్ బాస్లో, లోపలికి వెళ్ళి ఆ షాంపూ తీసి దాని లోపల ఉమ్మేసాడు, లేకపోతే కింద పడిన చెత్తంతా లోపల వేసాడు, ఎవరికి నష్టం? అవును. వాళ్ళు ఎవరు అలా ఆలోచించలేదు. అలా ఆలోచించిన ఒక మాట చెప్పినా అయిపోయింది అక్కడ. ఎస్ అవును. See, నీ ఎరోగెన్సే నీకు పనిష్మెంట్ అవుతుంది. పనిష్మెంట్ అయింది. అవును. అది కొంచెం అంత గట్టిగా చెప్పకపోయినా సాఫ్ట్గా చేశారు. ఏదో కండిషనర్ కలిపి కాస్త షాంపూలో ఆవిడకి బుద్ధి చెప్పడానికి ట్రై కండిషనర్ ఇంకా చేశారు కానీ. షాంపూ రెండు కలిపేసి పెట్టారు. బట్ ఎప్పుడైతే విలనిజాన్ని బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తున్నాడో, ఎస్ మేము ఇంకా పెద్ద విలన్లను నిరూపించుకోగలం అని చెప్పి ఒక్కొక్క శ్రీజ మేమెంత గయ్యాలి గంపలో చూడు బిగ్ బాస్, అని మాట్లాడాలి చూడు బిగ్ బాస్. అరుస్తున్నారంటారు. రీతు కూడా జాయిన్ అయినట్టుంది కదా. వీళ్ళు ముగ్గురు ఒకటే అయ్యారు. ఎందుకు అనంటే టెనెంట్స్ వీళ్ళతో మాట్లాడట్లేదు, ప్రజెంట్ రీతుతో మాట్లాడట్లేదు. ఎందుకనంటే డెమోన్ పవన్ కి సపోర్ట్ చేసింది కాబట్టి ఈ విషయంలో దానికోసం మాట్లాడట్లేదు. అదే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, 6 100 అవుతుంది, 100 6 అవుతుంది. ఇదే బిగ్ బాస్ కాన్సెప్ట్. అదే. సో వీళ్ళ గురించి మాట్లాడుకున్న తర్వాత మర్యాద మనీష్ సెకండ్ వీక్ మనకి ఎలిమినేషన్ అయిపోయిండు. మర్యాద మనీష్ యాక్చువల్గా నాకు తర్వాత ఎక్కడో చూస్తుంటే పాపప్ అయ్యింది. ఆయన కౌన్ బనేగా కరోడ్పతి జూనియర్ ఎన్టీఆర్ గారితో అదే మీలో ఎవరు కొడిసాడు దాంట్లో వచ్చాడు. అవును, మరి ఆయన సెలబ్రిటీ కేటగిరీలో రావాలి కదా. అదే కదా. అంటే మర్యాద మనీష్కి అంటే కౌన్ బనేగా అదే దాని ఏమంటారు, మీలో ఎవరు కోటేశ్వరుడు, బిగ్ బాస్, లేకపోతే పెద్ద పెద్ద గేమ్స్కి వచ్చాడు. ఈయన వస్తున్నాడంటే ఈయనకి ఏదో సెలబ్రిటీ కనెక్షనో లేకపోతే అక్కడ హై లెవెల్ పైరు ఏదో నడుస్తుందనే డౌట్ ఎవరికైనా వస్తుంది అందుకే లాస్ట్ ట్విస్ట్ ఇచ్చాడంటారా కదా. అదే కదా. అంటే కామనర్ అన్నప్పుడు కామనర్ ని తీసుకున్నాం అనే విషయం తెలియాలి కదా. ఈయన మర్యాద సెలబ్రిటీ మనీష్ అయితే సెలబ్రిటీ దాంట్లో తీసేసుకుంటే అయిపోయేది. రాము రాథోడ్ సెలబ్రిటీ అయినప్పుడు ఈయన కూడా సెలబ్రిటీగానే తీసుకోవాలి. అంతే కదా. మేబీ కొంతమందికి బాగా పరపతుండడం వల్ల షోలకి ఈజీగా వచ్చే అవకాశాలు దొరుకుతాయేమో. సో ఇప్పుడు సెలబ్రిటీస్ల గురించి మాట్లాడుకుంటే
భరణి గారి గురించి అండ్ ఇంకోటి ఈ విషయం జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, ఆ. అరే మనల్ని ఏం తీసుకుంటారా, ఇదిగో ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా ఎక్కడెక్కడో రికమెండ్ చేసుకుని షోలకి వెళ్తుంటారు, అలా మనం కామనర్స్కి ఆ ఫీలింగ్ రాకూడదు, నిజమైన కామనర్ని తీసుకో. ఎస్, ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా తీసుకోవద్దంటారా? ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుంటే ఇట్టాగే ఉంటుంది, ఇదిగో మనకి శ్రీజ ప్రియలాగా. చాలా మంది ఏంటి అని అంటే రిజెక్ట్ అయ్యారు స్టేజ్ వరకు వచ్చి కూడా. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే సెలబ్రిటీయే మళ్ళీ అగైన్. అదే కదా. మా దాంట్లో నబీల్ ఉన్నాడు, హ్మ్. నబీల్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, బేబక్క షీ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్, అవును, వాళ్ళంతా సెలబ్రిటీస్ కిందకే అదే వస్తారు. ఇంకా చెప్పాలంటే నేనే కామన్ మ్యాన్ అక్కడ. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో నేను పెద్ద అప్డేట్ అవును, అప్పుడు గట్టిగా లేదు. ఉండవు, నేనేం పెద్ద పెట్టను కూడా. అవును. నాట్ Big Boss start అయ్యాకనే start చేశారు. ఎక్కడున్నా లేదు ఇప్పటికి కూడా పెద్ద ఎక్కువ ఏదైనా అవసరం అనుకుంటే, ఏదైనా మెసేజ్ ఉందనుకుంటే పెడతాను తప్ప నాకు పెద్ద దాంట్లో రెగ్యులర్గా పెట్టాలి, నాకు చేయాలి. యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఇలాంటి నేనేమన్నా ప్రాబ్లం ఉంటే ఇగో ఇట్లా మీ ద్వారా యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో తప్ప. హ్మ్. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు, వాళ్ళు సెలబ్రిటీలు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్. అంతే. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం చాలా మందిని సెలబ్రిటీస్ అని అనుకోవచ్చు. ఇప్పుడు అంతే. కామనర్స్ అని అనొద్దు, వాళ్ళని సెలబ్రిటీసే అనుకోవాలి. సెలబ్రిటీలే వాళ్ళు. హ్మ్. అంతే. నిజమైన కామనర్స్ని తీసుకుంటే నెక్స్ట్ టైం అట్లీస్ట్ బాగుంటది. భరణి గారి ఎట్లా గురించి అంటే ఎట్లా ఆ. తీసుకోవాలంటే లిటరలీ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే ఆ. అది పోతూ పోతూ ఒక బిగ్ బాస్ వ్యాన్ ఏదో వచ్చేసి టక్కుమని ఇగో ఒక ఆటో డ్రైవర్, హ్మ్. లేకపోతే ఇదిగో ఒక కూలీ, ఆర్ ఎల్స్ అలాంటి వాళ్ళని లేకపోతే farmer క్యాబ్ లాంటి క్యాబ్ రైతు. డ్రైవర్. మరీ అంటే నేను అనేది పెద్ద చిన్న అని కూడా లేదు, ఎవరైనా సరే ర్యాండమ్గా ఏదో కాలేజీకి పోయి ఒక స్టూడెంట్ హ్మ్. అండ్ వాళ్ళకి లిటరల్లీ పెద్ద ఫాలోయింగ్ ఉండకూడదు. ఎందుకంటే ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని నువ్వు తీసుకొని ఎట్లా ఉంటుందంటే మన కాలేజీలు ఉంటాయి కదా, నారాయణ, శ్రీ చైతన్య, ఇవన్నీ ర్యాంకులు మోత మోగిచ్చేసామంటారు చూడండి. Yes. వీళ్ళు తీసుకునేటప్పుడు పిల్లల్ని 10th క్లాస్లో టాప్ ర్యాంకర్స్ని వీళ్ళు ఫ్రీగా తీసుకుంటారు. అవును. ర్యాంక్ తీసుకొచ్చిన వాళ్ళకి నువ్వు ర్యాంక్ తెప్పించడం సో పెద్ద విషయం స్టూడెంట్ ఏముంది? గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. 19 ఇయర్స్ ఒక అబ్బాయి కూడా రావడం జరిగింది, జెనిత్ అని. ఓకే ఆ అబ్బాయిని రిజెక్ట్ చేశారు. ఓకే. స్టూడెంట్ బీటెక్ చదువుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ చారిటీ షో. Hmm. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్కి లెక్కలు ఉంటాయి. టీఆర్పీలో ఎవరు బాగా గట్టిగా తీసుకురాగలరు అనే విషయంలో ఆయన లెక్కలు వేసుకొని తీసుకుంటారు. కానీ నేను అదే అంటున్నాను, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏమీ లేనివాడు ఒక 40% 50% స్టూడెంట్ని తీసుకొని వచ్చి నువ్వు వాడికి ర్యాంక్ తెప్పించు, నువ్వు వాడిని డిస్టింక్షన్లో పాస్ చేయి, అది కదా నీ గొప్పతనం. అలాగే బిగ్ బాస్కి కూడా నేను ఏం చెప్తానంటే, ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనివాడిని తీసుకురా, ఒక నాన్ ఇన్ఫ్లుయెన్సర్, నాన్ సెలబ్రిటీని తీసుకొచ్చి పెట్టి నీ దమ్ము ఆటలో చూపించు, నువ్వు ఆటలో ట్విస్టులు తీసుకురా, అప్పుడు న్యాచురల్గా వస్తుంది. వీళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారు, అంటే సిలబస్ తెలిసిపోయి, క్వశ్చన్ పేపర్ తెలిసిపోయిన తర్వాత ఆడే ఆటలా ఉంటుంది శ్రీజాను అండ్ వీళ్ళంతా. అలా కొంతవరకు మనకి ఎక్కడ క్యూట్నెస్ కనబడుతుందంటే ఏం తెలియని వాళ్ళు వచ్చి ఆ సిచ్యువేషన్ దగ్గరికి ఆడతారు చూడండి. ఒక సుమన్ శెట్టిలో అదే క్యూట్నెస్, భరణిలో అదే క్యూట్నెస్. సో అంటే భరణి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ గ్రేట్. అంటే భరణి గారు వచ్చినప్పుడు ఒక లాకెట్ ఏదో పట్టుకొచ్చినప్పుడు, ఇది తీసుకెళ్ళకపోతే నేను బిగ్ బాస్లో కూడా రానంటే వెళ్ళిపో అని చెప్పి అన్నారు కదా, వెళ్ళిపోయారు, మళ్ళీ పిలిచొచ్చారు. ఇదంతా నాకు ఒక డ్రామానా అని అందరికీ అనిపించింది. బట్ ఒకవేళ డ్రామా కాకపోతే దట్ ఈస్ యాటిట్యూడ్, అంటే రెస్పెక్ట్ ఇచ్చాడు దానికి. అంటే యాక్చువల్గా నా లాకెట్ కోసం నేను బిగ్ బాస్నైనా వదులుకుంటా అనే మనిషి ఒక పక్క, బిగ్ బాస్ కోసం 5 నెలల పసికందుకు కూడా పాలేకుండా వచ్చిన వాళ్ళు ఇంకో పక్క. నేను అదే అనుకున్నాను, ఇప్పుడు అదే టాపిక్ వస్తుంది అనుకున్నా నేను. 2 రకాల వాళ్ళు ఉన్నారు దీంట్లో. నా దృష్టిలో ఈయన హీరో. తను సంజన, ఒకవేళ అది నిజమైతే సంజన జీరోనా? ఖచ్చితంగా. ఇప్పుడు నాకు మామూలుగా అసలు గేమ్ అంతా పక్కన పెట్టండి, పసిపిల్లని వదిలేసి రావడం ఏంటండి, అంటే దాన్ని సింపతి తీసుకోవడం ఏంటి? నా ఫ్యామిలీ నానవద్దు అనం, ఎవరు ఏమనం, మిమ్మల్ని అంటాం, పసిపిల్లని వదిలేసి రావడం ఏంటమ్మా, ఎళ్ళమ్మా తొందరగా వాడిని చూసుకో, తల్లికి అంతకు మించిన బాధ్యత ఏంటి? అవును. సంజన ఒక మాట అన్నది, ఫ్లోరాని ఫ్రీ బర్డ్ అని. చాలా తప్పు, చాలా తప్పు. నోటి దోల లేకపోతే వక్రబుద్ధ ఏమన్నా నాకు నచ్చల. చాలా అంటే నీ గురించి నువ్వు చెప్పుకున్నావు, నాకు ఇట్లా నా ఫ్యామిలీని, ఆవిడని అడిగినప్పుడు ఆవిడ చెప్తుంది కదా. అవును. ఫ్రీ బర్డ్ అని కూడా అనలా, మీరు గమనించండి. ఫ్రీ బర్డ్ అన్నదానికి కూడా కొంతవరకు ఏదైనా, ఫ్రీ బర్డ్ అంటే ఓకే
నాకు ఏ ఎవరు బాధలు లేరు. బంధాలు. yes. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ yes. చాలా క్లియర్ కట్ మెసేజ్ అది. అది వెరీ రాంగ్ వేలో నాకు అర్థమైంది, నాకు అర్థమైనట్టు ఆవిడకి అర్థమైంది, నాలాగా చాలా మందికి లక్షల మందికి అర్థమై ఉంటుంది అది. ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అంటే ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉంటుందని, ఆవిడ ఎవరితో కమిట్మెంట్లు జీవితకాలం ఉంటారని చెప్పి ఎవరికి ప్రామిస్లు చెయ్యము, లేకపోతే ఫ్రీ బర్డ్ మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేసుకోండి అని. అదే అదే దానికి పాప నాగార్జున గారు చాలా కవర్ పే చేశారు, ఎందుకంటే ఈవిడికి నెగిటివిటీ రాకూడదు కదా. ఈవిడ నెగిటివిటీ వస్తే మనకి సినిమాలో విలన్ లేకపోతే ఎవడు చూస్తాడు? మనం విలన్ని తిట్టుకుంటూ ఉండాలి, విలన్ని కొడుతూ ఉండాలి, కొడుతూ ఉండాలి. అప్పుడే మనకి తృప్తి. అలా బిగ్ బాస్ ఏదో రకంగా ప్రస్తుతం ఆవిడని కాపాడకపోతే జనాలు అందరూ ఆవిడని పంపించేశారు అనుకోండి, మళ్ళీ ఇంత గొడవలు చేసేవాళ్ళు. నేను యాక్చువల్గా ఆవిడని ఫస్ట్ చూసి బేబక్కకి రీప్లేస్మెంట్ అనుకున్నా ఫస్ట్ వీకే. తర్వాత తెలిసింది ఫస్ట్ వీక్ సోనియా, అందరూ ఫిక్స్ అయ్యారు. మణికంఠ అన్ని షేడ్లు ఉన్నాయి వీళ్ళు అని. అందరు అదే అనుకున్నారు, ఫస్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది సంజన అని అనుకున్నారు, ఫిక్స్ అయ్యారు. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే గుడ్డుతో షీ బికమ్ గుడ్ ఇన్ బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ దృష్టిలో మన సుమన్ శెట్టి గారు నాకు తెలిసి బిగ్ బాస్ టైటిల్ వేసేటప్పుడు ఈసారి ఆ. బిగ్ బాస్ అని వేసేటప్పుడు BOSS లో ఓని గుడ్డు రూపంలో గుడ్డు పెడితే రూపంలో బాగుంటుందేమో. చూస్తారేమో, ఎందుకంటే అంత హైలైట్ చేసింది అదే కాబట్టి కదా. గుడ్డు గురించి. Big Boss. అంటే ఈసారి ఎలా ఉంది అంటే నార్మల్ గా ఏంటి అంటే కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది, ఓనర్స్ కమ్ టెనెంట్స్ అని. మళ్ళా ఓనర్స్ ఖచ్చితంగా చాలా మంది ఏంటంటే సెలబ్రిటీకి ఇస్తారు అని అనుకుంటారు, కానీ కామనర్స్ కి అవకాశం ఇచ్చారు. అవును. ఇలా మళ్ళీ ఏంటి, ఈ యొక్క కామనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏది చెప్తే టెనెంట్స్ అది చేయాలి, అంటే సెలబ్రిటీస్ అది చేయాలి. వంట పరంగా అయినా ఏదైనా ఇంట్లో పని అయినా కూడా ఏదైనా కూడా వాళ్ళకి, అంటే అలాంటి పనిష్మెంట్ కరెక్ట్ అనిపించిందా మీకు? సెలబ్రిటీస్ కి ఎముడిలో పనిష్మెంట్. ఒక డైలాగ్ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి, అప్పటిదాకా ఆయన వాళ్ళ అమ్మతో అన్ని పనులు చేస్తారు రావు గోపాలరావు, సడన్ గా ఆయన దానిలో వేరే ఆత్మ రాగానే ఆయన ఇక నుంచి నేను చెప్పినట్టు మీరు అన్ని పని, ఇంటి పని, వంట పని, పెంట పని, అన్ని పని అన్ని పనులు క్రమశిక్షణతో చేయాలి. ఎలా చేయాలి? క్రమశిక్షణ చేయాలి. అలా. సో అది ఇంటి పని, వంట పని, తుడిచే పెంట పని అన్నీ పాపం సెలబ్రిటీలు చేశారు. పెద్ద టాంట్రమ్స్ ఏం పోలేదు మన సెలబ్రిటీస్ ఆ విషయంలో. బట్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా ఎస్, ఇప్పుడు అంటే టాంట్రమ్స్ అనేది తెలుస్తుంది. నిన్న మొత్తం రివర్స్ అయిపోయింది కదా మనకి. అదే. సో అంటే మేబీ ఈ పనిష్మెంట్ వల్ల కూడా, ఎందుకు అనంటే ఇన్ని రోజులు వాళ్ళని ఒక సెలబ్రిటీస్ లాగా చూడకుండా, సో అందరు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే, కానీ వాళ్ళు అలా బిహేవ్ చేయలేదు. మేము ఓనర్స్, వాళ్ళు మా కింద అనే విధంగానే బిహేవ్ చేశారు కాబట్టి మేబీ ఆడియన్స్ పర్పస్ లో తీసుకొని కూడా నాగార్జున సార్ అంటే వాళ్ళు అలా బిహేవ్ చేయకపోతే ఇవాళ మనం ఎట్లా మాట్లాడుకుంటాం? బిగ్ బాస్ కావాల్సిందే అదంటారా? ఇప్పుడు అసలు కాన్ఫ్లిక్ట్ లేకపోతే కాదు, అలా సినిమా ఏంటి? చెప్తారంటారా లోపల, ఇలా చెయ్యండి మీరు, అట్లేం లేదు కదా. చెప్పక్కర్లేదు, కామనర్స్ కి ఏమి చెప్పక్కర్లేదు. వాళ్ళు బిగ్ బాస్ మనసుని అణువణువున స్టడీ చేసి వచ్చిన వాళ్ళు కామనర్స్, తెలియకుండా సగం సగం తెలుసుకొని వచ్చిన వాళ్ళే సెలబ్రిటీస్. ఇదైతే గ్యారంటీ రాసి పెట్టుకోండి. ఇప్పుడు సెలబ్రిటీస్లో బిగ్ బాస్ని అవపోసన పొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మీరు చెప్పండి, మీకు తక్కువ ఎవరు అనిపిస్తారు బిగ్ బాస్ లో? ఒక సంజన, ఇప్పుడు రీతు చౌదరి కొంచెం అనిపిస్తున్నారు తప్ప, ఈ రాము రాథోడ్ కావచ్చు, లేరు వాళ్ళు, సుమన్ శెట్టి కావచ్చు, భరణి కావచ్చు, అరే ఇదంతా అమాయకులు రా పాపం అనిపిస్తుంది. అబ్బాయిలు మొత్తం అమాయకంగా ఉన్నారంటే మామూలుగా అబ్బాయిలు అమాయకులే అండి. అమ్మాయిలు అంత బాగుడుకాయలు అయిపోయారు ఈసారి. అంటే కొందరు మిగతా సీజన్లు చూసుకుంటే అబ్బాయిలు కూడా అగ్రెసివ్ లాగా ఉండడము అలా చాలా ఉండేది. ఈసారి ఏదో వెళ్ళిపోలీలే పాపం ఆడపిల్లలు కదా ఇద్దాంలే అనే సాక్రిఫైసెస్ ఎక్కువైపోయాయి బిగ్ బాస్ లో. ఇమాన్యుల్ విషయంలో మాట్లాడుకుంటే పాపం లాస్ట్ కి రీతు చౌదరి ఒకవేళ ఉన్నా కూడా రీతికి ఇచ్చిద్దాంలే, తనుజ ఉంటే తనుజకి ఇద్దాంలే, ఓనర్కి వెళ్ళిపోదామని. సో అలాంటి సాక్రిఫైసెస్ జెంట్స్ కి ఎందుకు వచ్చిందంట? నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు నామినేషన్స్, కెప్టెన్సీలు, టాస్కుల్లో గెలవడాలు, ఇవన్నీ అక్కడ ఆట వరకే, కానీ జనాలకి ఇట్ డజంట్ మ్యాటర్. జనాలకి నువ్వు ఎంత మంచివాడికి కనబడుతున్నావు, ఎంత నిజాయితీగా ఆడుతున్నావు అనేదే జనాలు చూస్తారు. నేను 2 వారాలు ఉన్నాను. వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ బిగ్ బాస్ హౌస్ ఇదంతా అడ్జస్ట్ అవ్వడానికి తెలియక అక్కడక్కడ పడుకున్నారు 2-3 సార్లు, పగలపూర్ వరకు కుక్కలు అరిచినాయి. ఓకే, సో దాన్ని పెట్టుకుని నామినేట్ చేశారు నన్ను. ఓకే, ఆ పక్కన పెడితే ఇమ్మీడియట్గా నేను రాజవంశంలో పడేశాను, ఇది రాయల్ క్లాన్.
ఏ రోజు పని చేసే అవకాశం కూడా లేదు. నేను చేస్తానన్నా కూడా చేయనివ్వదు. ఆ, ఆఖరికి నేను తిన్న ప్లేట్ నేను కడుక్కుంటానన్నా కూడా దానికి మా కెప్టెన్ అడ్డం పెట్టాడు. ఆ. అలా బతికేసి 2 వారాలు ఏ పని చేయకుండానే వచ్చేసాను నేను. హ్మ్, బట్ అట్ ద సేమ్ టైం నాకేమి నెగిటివ్ కూడా లేదు. హ్మ్. సరదాగా జోకులు వేసుకుంటూ వాళ్ళని వీళ్ళని చిత్ర విచిత్రమైన క్వశ్చన్లు వేసి ఇబ్బంది పెట్టి అలా సో నేనేమంటానంటే నువ్వు ఏ టాస్క్లు ఆడక్కర్లా అలా నీవు నేను కింద పడి రుద్ది 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 నేను సింపతి తెచ్చుకుంటాను అనుకున్నా అవసరం కూడా ఏముండదు. అవును. హౌ చేయగలిగినంత దాంట్లో సిచ్యువేషనల్ పరంగా నువ్వు రియాక్ట్ అయ్యి నిజాయితీగా ఉన్నావు. అండ్ ఇన్ కేస్ ఈ ఎంటర్టైనర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఇప్పుడు టేస్టీ తేజ కావచ్చు, లేకపోతే ఇమాన్యుయల్. ఈసారి ఇమాన్యుయల్ ఇమాన్యుయల్. కావచ్చు, వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నిజాయితీతో పాటు కొంత ఎంటర్టైన్మెంట్ ఉండడం అనేది వీళ్ళకి ప్లస్ అవుతుంది. ఎస్. ఇది నాకు తెలిసిన సీక్రెట్. బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, జనాల్ని ఇంప్రెస్ చేయడానికి ఇది మనకు వస్తుంది. నువ్వు ఎంత కుళ్ళు కుతంతలు ఆడుతున్నావు నీకన్నా తెలివైన వాళ్ళు జనాలు. అవును. కాకపోతే కొంతమంది ఊళ్ళల్లో జనాలు వారు బాగా సెంటిమెంటల్ ఫీల్ అయ్యే జనాలు వాళ్ళు ఏడుపులకి పెడపబ్బలకి కరిగిపోయి అవును. నా ఫ్లాష్ బ్యాక్ ఇది ఇంట్లో 5 నెలల పసిగుడ్డును వదిలేదు అయ్యో గుద్దండిరా ఇవిడికి గుద్దండిరా ఓట్లు అని చెప్పి కొట్టేసే వాళ్ళు ఉంటారు. కానీ అవును. నిజంగా జాగ్రత్తగా సునిశ్చితంగా చూస్తే ఎందుకు రావాలమ్మా? ఎస్. ఓకే. సుమన్ శెట్టి గారి గురించి ఫస్ట్ వీక్ చాలా లోగా ఆడాడు, మనం అందరం చూసినాం. సెకండ్ వీక్లో చాలా ఏమంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సో అంటే దేనికి అంటే ఫస్ట్ వీక్ కొంచెం టైం పట్టింది అంతే అంటారు. అంతే ఎవరికైనా. Hmm. సుమన్ శెట్టి కూడా ఇట్లా అవపోసన పోసి వచ్చి పట్టినవాడు కాదు. అలా వచ్చాడు జనరల్గా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నాడు ఏంటి ఏంటి అని చెప్పి. ఆ, ఆయన నామినేట్ చేసినప్పుడు ఆయన అంత ఓకే అండి ఏం మాట్లాడండి అంటే ఎంత అమాయకత్వం. Hmm. అంటే మంచి మనిషి కూడా. సో ఇంకేం అక్కర్లేదు, జనాలే Hmm. టప 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 గుద్దేస్తారు ఆయనకి. ఆయన టాస్క్లు ఆడకపోయినా పర్లేదు, Hmm. గెలవకపోయినా పర్లేదు, అటెంప్ట్ చేస్తే చాలు. జెన్యున్గా అటెంప్ట్ అటెంప్ట్ చేస్తే చాలు. Yes. అంత అథ్లెటిక్ కాకపోయినా కూడా చేసాడ్రా నిజాయితీగా అనేది ఆయనకి ప్లస్ అవుతుంది. అవును. ఇప్పుడు డెమోన్ పవన్ లాంటి వాళ్ళు లేకపోతే ఆ సోల్జర్ కళ్యాణ్. సో ఇలాంటి వాళ్ళకి సుమన్ శెట్టికి ఒక టాస్క్ పెట్టారనుకోండి, Hmm. రన్నింగ్ రేసు, Yeah. టక్ 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 పరిగెత్తేసి ఏ అన్నాడు. Yes. సుమన్ శెట్టి హ, హ, హ అని చెప్పాడు. జనాలు ఈయన మీదే ఉంటుంది, అవును. అప్పటికి ఈయనకే పడతాయి ఓట్లు. ఎస్, అవును, నిజంగా. సో ఆయన ఆయన తాహతకి మించి పని చేసి Hmm. శబాష్ అనిపించుకోడు. అది వీళ్ళకి ఇదేముంది లేరా లెక్కలేదు చేసేస్తారు అనుకుంటారు. Hmm. ఇమాన్యుయల్తో కూడా అదే కొంత సింపతి వస్తుంది. Oh. పాపం అంత బాడీ వేసుకుని పాపం రుద్దుతూ రుద్దుతూ క్లీన్ చేశాడని ఒక సింపతి ఉంటుంది. మా దాంట్లో ఆదిత్యవం ఎస్. అంత పెద్ద హీరో పాపం అన్నీ మర్చిపోయి పని చేసుకుంటూ ఉండేవాడు. బంతి ఒక మంచి పనివాడిలాగా. లాస్ట్ నేను ఎలిమినేట్ అయ్యే టైంలో కూడా నాగార్జున గారు అందరూ దండలు ఎవరికి వేయాలి అంటే, సరే నేను ఆల్రెడీ చెప్పేసి నేను వెళ్ళిపోతానండి పిల్లవాడిని చూసుకోవాలంటే, ఇంకా అందరూ కూడా సరే పంపించేద్దాం అని అనుకున్నారు. అందరూ దండలు ఆయనకి వేశారు. ఎస్, అవును. సో అప్పుడు నాగార్జున గారు అన్నారు, అందరూ ఏ రీజన్ చెప్పారు, Hmm. శేఖర్ అక్కడక్కడ పడుకుంటాడు, Hmm. లేకపోతే అంటే నాగార్జున గారు అమ్మంటారు Hmm. పిల్లోడిని చూడడానికి వెళ్ళాలి అని చెప్పి ఆ రీజన్ మాత్రం ఎవరు చెప్పకూడదు Ah. అని చెప్పి అన్నప్పుడు, సరే వేరే రీజన్ ఏదో ఒకటి చెప్పాలి కదా మన Yes, వాళ్ళు. అవును. శేఖర్ పడుకున్నాడని, శేఖర్ పని చేయలేదని, Hmm. అంటే నాకేం పని చేయడానికి నాకేం ఇవ్వను కూడా. ఇవ్వలేదు కూడా, అవును. సో ఇతను బాగా పని చేసుకుంటాడు, ఇతను అన్ని కూర్చాడు, Hmm. బట్టలు ఉతికాడు, లేకపోతే ఇల్లు చిమ్మాడు, Ah. ఇవన్నీ చేశాడు కాబట్టి, బాత్రూమ్లు క్లీన్ చేశాడు కాబట్టి అతను అని చెప్పినప్పుడు నాగార్జున గారు ఒక మాట అన్నారు, Hmm. సో మీకు కావాల్సింది ఒక మంచి పనివాడు, ఎంటర్టైనర్ వద్దు. వద్దు. అంటే సీత ఏడిస్తే సీత ఒక్కతే వేసింది. అవును. అప్పుడు సీత మీరు జాగ్రత్తగా వీడియో గమనించండి, సీత Hmm. ఇట్లా దండ తీసుకొచ్చి వేయడానికి వస్తుంటే అది చౌమి ఇట్లా పెట్టేస్తాడు, ఇంక నాకు ఏదు, ఎద్దు నాకు అందరూ వేస్తారు ఇంక నాకు ఏదు అని చెప్పి. సో దట్ వాజ్ లైక్ పాయింట్ ఏంటంటే, నువ్వు సింపతితో పాటు కొంత ఎంటర్టైన్మెంట్ యాడ్ అయితే నువ్వు నెక్స్ట్ కదా. లెవెల్కి వెళ్ళిపోతావు. అంతే. Yes, అవును. సో రీతు చౌదరి గురించి మాట్లాడుకుందాం. సో ఒక రీతు లవ్ చౌదరి ట్రాక్ ఐ వాజ్ లైక్ ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను బిగ్ ఫ్యాన్, అంటే Hmm. మామూలుగా బయట కాదు, వెళ్ళిన తర్వాత ఆవిడ కొంచెం న్యాచురల్గా అనిపించింది. వీళ్ళలాగా ఎక్కడ కూడా చాలా క్లియర్ కట్గా ఉంది, లైవ్లీగా ఉంది మనిషి అనుకున్న. బట్ ఆవిడ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది మా బేబక్ లాగా. బేబక్ కూడా సచ్ అ స్వీట్ పర్సన్, బట్ తను ఫస్ట్ వీక్లోనే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఓ ఇలా ఆడాలి, ఇలా ఆడితేనే మనం ఉంటాం, న్యాచురల్గా లేదు, Hmm. మారిపోయింది.
సో ఆ మార్పు ఆవిడకి పాపం చేట్ అయింది. అలాగే ఇక్కడ కూడా లవ్ ట్రాక్. కొంచెం రాంగ్ వేలో వెళ్తుంది. బట్ లవ్ ట్రాక్ ఉండిస్తాడు బిగ్ బాస్. జనాలకి నచ్చారా నచ్చలేదా అనేది బిగ్ బాస్కి అవసరం లేదు. నడుస్తుందా తిట్టుకునైనా చూడండి, అది ఏడుస్తూ అయినా చూడండి, బాధపడుతూ అయినా చూడండి, తిట్టుకుంటూ అయినా చూడండి. బట్ మీరు చూస్తున్నారు లేదా, వాళ్ళు తిట్టుకుంటే పోయింది, నన్ను కాదుగా ఆవిడగా తిట్టేది. పాపం సోనియా విషయంలో అదే అయింది. సో ఆవిడ ఏమనుకుందో బయటకు వచ్చిన తర్వాత బట్ నన్ను ఇలా ప్రొజెక్ట్ చేస్తారా అని మండిపడిపోయింది సోనియా. బయట జనాలంతా తిట్టుకుంటున్నారనే విషయం లోపల ఆవిడకి తెలీదు. సేమ్ అదే నడుస్తుంది. అప్పుడు నిఖిల్ ఇంకా పృథ్వీ సోనియా ఉండే, ఇప్పుడు రీతు కళ్యాణ్ డెమోన్ అదే. సేమ్ నడుస్తుంది. కానీ సోనియా బయటకు వచ్చినాక చెప్పింది ఏంటి అని అంటే ఒక కొడుకుల్లాగా అనే కాన్సెప్ట్ చెప్పింది తను. మరి సోనియా కూడా అంత బిహేవ్ చేయలే, అంతగానం బిహేవ్ చేయలే, కానీ పోట్రే బయటికి అలా జరిగింది. అది అంతే అన్న. బిగ్ బాస్ అగ్రిమెంట్లో రాస్తాడు చాలా క్లియర్ కట్గా, మీ ఫుటేజ్ని మేము ఎలాగైనా వాడుకుంటాం, ఇది మీకు నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు. ఇప్పుడు మీరు ఏడుస్తున్న మ్యూజిక్ లేకపోతే మీరు మామూలుగా ఇట్లా కూర్చున్న దాని వెనక ఏం చెప్పు డల్ మ్యూజిక్ వేసేసి మీకు సింపతి తీసుకురావచ్చు. అలా లేకపోతే వెనకాల అని ఒక పావు మ్యూజిక్ వేసి మనం విలన్లాగా చిత్రీకరించవచ్చు. అంత ఆయన ఇష్టం. దట్స్ గేమ్, పార్ట్ ఆఫ్ గేమ్. నువ్వు ఒప్పుకొని రా అంతే. సో వర్కౌట్ అవుతుంది ఆ రకంగా పాపం సోనియా బయట పెద్ద విలన్ అయ్యిందా, చేశాడా, వాట్ ఎవర్ హ్యాపెండ్. అదే రకంగా ఇప్పుడు ఈవిడ అవుతుందా లేకపోతే లోపల నిజంగా ఏం జరుగుతుంది అనేది ఉంటదంటారా? ఉంటది ఖచ్చితంగా. ఇటాడోళ్ళే కావాలి మా బిగ్ బాస్. వీళ్ళు కావాలని చేస్తారా లేకపోతే ఏమో తెలియదు కానీ బట్ కొంతమంది ముందుగానే ఏదో ఒక ట్రాక్ నడిపితే గానీ మనం ఆడవరకు వెళ్ళలేము ఉండాలి. అబ్బో ఏడుపులు పాడబడబ్బో మన వల్ల కావురా, సింపతి గేమ్ సరే ఈ ట్రాక్ లో వెళ్దాం. 4-5 ట్రాక్లు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ట్రాక్, ఏడుపు ట్రాక్, లవ్ ట్రాక్, ఏదో ఒక ట్రాక్ లో ఉండాలి, లేకపోతే సృష్టి వర్మలో బయటకు వచ్చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇమాన్యుల్ గురించి మాట్లాడక. ఆయన గుండంకులు అనడం సరదాగానే అన్నాడు, ఆయన నేను తప్పు పట్టను, అలాగే హరీష్ని తప్పు పట్టను. బట్ ఇమాన్యుల్ ఈజ్ గుడ్, ఈజ్ గెయినింగ్ పాపులారిటీ. ఫ్రాంక్గా బాగానే ఆడుతున్నాడు. నెక్స్ట్ తనుజ ఇంకా భరణి గారి బాండింగ్, ఒక ఫాదర్ డాటర్ బాండింగ్, అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు వాళ్ళిద్దరిదే వస్తుంది. తను క్యూట్ గా నాన్న అని పిలవడము, భరణి గారు తనని దగ్గరికి తీసుకోవడం చూస్తుంటే నిజంగా ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్లేగా. అలా అంటారా? అంటే లోపల నిజమే ఎమోషన్సే కదా. పాయింట్ ఏంటంటే మీకు ఇన్స్టాలో అంత గట్టిగా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు సీరియల్ ఆర్టిస్టులు మీకు చెప్పాలంటే సినిమా వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ పాపులర్ అన్న ఎటువంటి డౌట్ లేదండి. డౌట్ లేదు. డాక్టర్ బాబు ఏ రేంజ్ లో పాపులర్, కార్తీక దీపం వాట్ ఎవర్, అది ఏ రోజు నేను చూడడం లేదు కానీ బయటకు వెళ్తే ఎవరు కార్తీక్ అన్నారు, డాక్టర్ బాబు అంటారు. అదే కదా. సో అలా దిస్ సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు బీభత్సమైన పాపులర్, ఆ విషయంలో డౌట్ లేదు. వాళ్ళు ఏం చేసినా కొన్నాళ్ళు నడుస్తుంది. తనుజ గురించి ఏం మాట్లాడుకుందాం. ప్రతి సీజన్లోనూ ఇలా తెలుగు వచ్చి రాని కన్నడిగాలు గ్యారంటీగా ఉంటారు, ఉండాలి కూడా. సమ్హౌ లైక్ క్యూట్, వాళ్ళు మాట్లాడితే తెలుగు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మా టైంలో కూడా నలుగురు వచ్చారు, ఒకరు కాదు. ఈసారి కొంచెం తగ్గింది. బట్ మెల్లమెల్లగా షీఈస్ గెయినింగ్. ఐ మీన్ వాళ్ళ గట్టిగానే ఉంది. మా టైంలో నిఖిల్ లేకపోతే వీళ్ళందరూ మంచి పాపులర్. మణికంఠ కూడా సీరియల్ చేశాడు. ఇంకా సీరియల్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు గట్టిగానే ఉన్నారు. బట్ ఈవిడ యశ్వి, ప్రేరణ అందరూ పెద్ద పెద్ద సీరియల్ మామూలుగా కాదు ఫాలోయింగ్. సో దానివల్ల ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఏం చేసినా చేయకపోయినా కొన్నాళ్ళు ఒక 5-6 వారాలు సర్వైవ్ అయిపోతారు. సో ఈ బిగ్ బాస్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా ఒక ఇద్దరు వస్తున్నారు అని అయితే వినిపిస్తుంది. ఓకే, ఎక్స్ కంటెస్టెంట్ అంటే నాకు సంజనాని గుర్తొస్తుంది. అయ్యో, ఎక్స్ కాదు కదా, ఎక్స్ కాదు, ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే వెళ్ళిన వాళ్ళు. జస్ట్ కిడింగ్. ఓకే, సో అంటే ఎవరు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కవేళ, అంటే ఆ టాక్ వస్తుంది బయట. సో వీళ్ళు వెళ్తే బాగుంటది అనిపించిన వాళ్ళు మీకు ఎవరు? శేఖర్ భాషలో ఉన్నాడు. నేను అదే అనుకున్నా, అదే ఎక్స్పెక్ట్ చేసిన. యాక్చువల్గా అదే అంటున్నా. నాకు ఆ టైంలో
బాబు గురించి వచ్చారు తప్ప. నాకంటే ఐ అవును. హ్యాడ్ టు చూస్. హ్మ్. నాకు ఇది చాలా ఎక్కువగా కనిపింది. బిగ్ బాస్ ట్రోఫీ కన్నా నాకు చాలా పెద్ద ట్రోఫీ కదా అది. యెస్. అవును. అన్నారు గూడా మీరు. సో ఇప్పుడు మేబీ ఐ కెన్ గో ఫర్ బిగ్ 1 ఆర్ బాస్. 2 మంత్స్. ఒకవేళ బిగ్ బాస్ గుర్తుపెట్టుకోండి. శేఖర్ భాష గారు రెడీగున్నారు. లాస్ట్ టైం ఏ నెగటివిటీ రాకుండా తప్పించుకొని వచ్చింది వీడేరా, ఈసారి వీడికి ఏ రకంగా నెగిటివ్ చేయాలని ఆలోచిస్తాడు బిగ్ బాస్. లిటరల్లీ అంటే డబ్బా కొట్టుకోవడం కాదు కానీ నా ఎగ్జిట్ ఏ చాలా పాజిటివ్. లిటరల్లీ మీరు బయట కాదు, బయట కూడా ఓ రేంజ్. ఆదిత్యము నబిల్ ఇట్లా భుజాల మీద మోసుకొని తీసుకొచ్చారు నన్ను. అంత ఇష్టం అక్కడ నేనంటే. అవును. ఎవరికి ఇది లేదు. వీళ్ళు కూడా మణికంఠ, సోనియా కూడా వాళ్ళు ఏదో పాయింట్లు పెట్టాలి, ఆడాలని ఆ దీంట్లో తప్ప వాళ్ళకి అసలు ఏం సో మేము చూసాం కదా బయటకు అదే. వచ్చిన తర్వాత కూడా ఆ క్రేజ్. డైరెక్టర్లు మూలకున్నారు మీరు అదే కదా. భరించలేక. సో సో దీని గురించి మాట్లాడుకుందాం. సృష్టి మరి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయింది. చాలా మంది వెంటనే ప్రెస్ మీట్లు కానీ అవును. మాట్లాడడం కానీ మీడియాతో జరుగుతుంది. సో ఎందుకు పెట్టలేదంటారు రీజన్? ఏమో బట్ తను బయటకు వచ్చినప్పుడు కూడా నేను అంత హడావిడి ఇప్పటి కూడా వరకు మళ్ళీ కనిపించట్లేదు తను. హడావిడి కూడా చూడలేదు. బయట yes. హడావిడి చూడలేదు. మేబీ జనాలు కూడా గట్టిగా రాలేదేమో. దట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్. లైక్ మా టైంలో నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు తెలిసి మణికంఠకి అంత రేంజ్లో వచ్చారు జనాలు. Yes. అది ఇనిషియల్గా కొంచెం నెగిటివ్ అయినా తనంతటి తను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వచ్చేసింది. జనాలకి కొంచెం ఆ సింపతి ఉంది. అండ్ ఆదిత్య కూడా బాగానే వచ్చారు జనాలు. బట్ సమ్ టైమ్స్ కొంతమందికి రాలా. Yes. మేబీ బిగ్ బాస్ వాళ్ళని చూపించిన విధానం వల్ల కావచ్చు, ఏదో సమ్ నెగిటివిటీ కారణం కావచ్చు. ఇప్పటికీ నాకు అర్థం కాదు. మా దాంట్లో అభయ్ నవీన్ సచ్ లవ్లీ పర్సన్ అండి. అంత టామ్ గుడ్ ఫ్రెండ్ అంటే అంత ఫ్రెండ్లీగా ఎవరు నేను చూడలా. వెరీ చక్కగా జెన్యున్గా అలా కలిసిపోతాడు మనిషి. ఏ కారణం చేతనో మన ఇప్పుడు ఈ హరీష్ ఉన్నాడు కదా, అవును, మాస్క్ మ్యాన్ హరీష్ చేసినట్టుగా బిగ్ బాస్ని కూడా ధిక్కరించిన అన్నారు. అది దాంట్లో రెడ్ కార్డు తీసుకున్న మొదటి మనిషి. వ్యక్తి. అవును. అలాగా కొంత ఇదైంది. ఆ నెగిటివిటీ వల్ల కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు. జనాలు రాకపోవడము, లేకపోతే వీళ్ళు బయటికి వెళ్ళక వీళ్ళు ఫీల్ అయ్యి కూడా వెళ్ళరు కొన్నిసార్లు. సమ్ టైమ్స్ హ్యాపెన్స్. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు అందరూ చెప్పారు, అరే ఎందుకురా బిగ్ బాస్కి వెళ్తున్నాను, అది నెగిటివ్ వస్తుందిరా అని మందమంది చెప్పారు. నాకు అసలు ఏమీ తెలియదు, ఏమీ లేదు. అప్పుడు ఉన్న నా బిజీ ఓ రేంజ్లో ఉండింది, ఒక యుద్ధం నడుస్తుంది ఆ టైంలో. అవును, పోదాం అనుకున్నా నేను. బేసికలీ ఏంటంటే ఏమనుకోకుండా క్లీన్ స్లేట్గా వెళ్ళిపోవాలి, క్లీన్గా యాజ్ ఇట్ ఈస్గా అక్కడ రియాక్ట్ అయ్యి చేసేస్తే బాగుంటుంది. ఏమేదో అనుకొని ఏదో చేద్దాం అనుకొని చేస్తేనే జనాలకి అర్థమైపోతుంది. సో మీతో పాటు ఇంకెవ్వరు రావాలి అని అనుకుంటున్నారు? ఊరికేనా జస్ట్ మా సీజన్లో అయితే చెప్తాను మీకు. బేబక్క కెన్ గో. బేబక్కని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. తర్వాత అభయ్ నవీన్, హీ షుడ్ గో. ఇంకా ఎక్కువగా చూసిన వాళ్ళని కూడా మళ్ళీ జనాలకి బోర్ కొట్టేస్తుంది కాబట్టి మేబీ ఒక 4-5 వారాల్లో ఎలిమినేట్ అయిన వాళ్ళని పంపిస్తే కాస్త వాళ్ళని కూడా చూసిన వాళ్ళు అవుతారు. పృథ్వీ, విష్ణుప్రియ వాళ్ళ ట్రాక్ బయటకు వచ్చిన తర్వాత కూడా జనాలు చూసి ఇదే అయిపోయారు. నేను ఇద్దరే అడిగాను, మీరు అంతగానో ఆలోచిస్తారు. అంతేనా? చాలా బేబక్ ఇంకా అభయ్ నవీన్ అన్నారు. ఎందుకంటే వాళ్ళు అండర్ యూటిలైజ్డ్ పొటెన్షియల్. మణికంఠ, సోనియా వీళ్ళు ఆల్రెడీ గట్టిగానే చూశారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో టాప్ 5 ఉంటారని మీరెవరు అనుకుంటున్నారు? అసలు సుమన్ శెట్టి కప్పు కొట్టుకొస్తే చూడాలనుంది. అంతేనా? అందరికి అదే ఉంది. సచ్ జెన్యున్ పర్సన్ అలా ఉండాలి. ఆడాడా లేకపోతే స్ట్రాటజీలు అసలు నథింగ్, అలా జెన్యున్గా ఉండాలి. ఇమాన్యుయల్ ఓకే, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, ఫ్లోరా షీఈస్ న్యాచురల్. తర్వాత ఇంకెవరు, హరీష్ టు సమ్ ఎక్స్టెంట్ ఉంటుంది. ఓకే. తర్వాత ఆయన కాస్త అప్పుడప్పుడు నవ్వితే బెటర్.
అందరికి మరి అదే ఫీలింగ్ ఉంది. వస్తుంటాడు. ఎంత నిజాయితీ ఉన్నా అప్పుడప్పుడు కొంచెం నవ్వాలి కదా. తర్వాత మేబీ నేనుంటే 4 జోకులేసి నవ్వించేవాడినేమో. అదే. ఇంకెవరు? 1, 2, 3, 4 అయినాయా? తనుజ ఉంటుందా? నాకు ఈయన భరణి. భరణి గారు. హ్మ్. ఓకే. అంతా మగవాళ్ళు అయిపోయారు. అట్లే ఫ్లోరా ఉందిగా. ఫ్లోరా. ఓకే. అంటే కప్పు తీసుకొని బయటికి రావాలి, చూడాలి అని అయితే సుమన్ శెట్టి గారిని కోరుకుంటారు శేఖర్ భాష గారు. చాలా మందికి కూడా అలానే ఉంది ప్రస్తుతం చూసుకుంటే. కానీ తర్వాత ఏమవుతుందంటే ప్రెషర్. ఈ బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుందంటే అమ్మా, పోను ఒక తెలియని ఒక డిప్రెషన్లోకి వెళ్తాడు మనిషి. వెళ్ళి అబ్బో నా వల్ల కాదు, ఇంకా నేను వెళ్ళిపోతా అని చెప్పి చాలామంది వెళ్ళిపోతుంటారు. జస్ట్ లైక్ మణికంఠ. ఆడలేని స్టేజ్ వచ్చేస్తుంది ఒకనొక టైంలో. ఒక టైంలో వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఎవరు బయటికి రావచ్చు కూడా మనం చెప్పలేము. సో ఫైనల్గా చూసుకుంటే ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? మా సీజన్ కన్నా బాగుంది అనిపిస్తుంది. బాగుంది అనిపిస్తుందా? అంటే బాగుందంటే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు గట్టిగా ఉన్నాయి కదా. గట్టిగా అదే కదా ఉన్నాయి. బిగ్ బాస్ కావాల్సింది. నేను ఎప్పుడు చెప్తుంటా, బిగ్ బాస్ అంటే ఏమిటి తెలుసా? బిగ్ బాస్ అంటే ఎవడు తెలుసా అసలు? స్పైడర్ సినిమా చూసారు మీరు? స్పైడర్ మ్యాన్ కాదు, స్పైడర్ సినిమా మహేష్ బాబుది. దాంట్లో విలన్ ఉంటాడు, ఎస్జే సూర్య. ఆయన ఒక సాడిస్ట్ సైకో ఏదో ఉంటాడు అనమాట. ఎవరో చంపుతుంటాడు. మనుషులను చంపేసిన తర్వాత వాడి చుట్టూ వాళ్ళందరూ చేరి ఏడుస్తుంటే అక్కడ పక్కన ఎక్కడో దాక్కుంటాడు. చూసి వీడు కూడా ఏడుస్తున్నట్టు వెళ్తాడు. వీళ్ళు ఏడుస్తుంటే ఎంత బాగుందో. అలా కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. నేను ఉన్నప్పుడు అసలు చాలా ఫుటేజ్ మిస్ అయింది. ఓల్డ్ మీరు చూస్తే ఒక 100 జోకులు ఉంటే 1000 జోకులు పడి ఉంటాయి అక్కడ. అదే అది కూడా ప్రిపేర్ చేసుకొని ఇగో ఈ జోక్ చెప్తాను ఆన్ ద స్పాట్ మాటలు టక్ వచ్చేసేవి. అయితే కొన్ని మాత్రమే ప్లే చేశారు. అయితే ఏమైంది అంటే అదే అనుకుంటాడు బిగ్ బాస్, అరే నేనేం చేద్దాం అనుకున్నాను, నువ్వేం చేస్తున్నావు, అదిగా తీసేసిండు. బిగ్ బాస్ ఆర్డర్ అని పంపిస్తే బతుకు జట్కా బండి చేయమంటే నువ్వు జబర్దస్త్ చేస్తావు అని అలా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. జస్ట్ కిడింగ్. అదే. ఓకే. సో బిగ్ బాస్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అలాగే స్ట్రెస్ గురించి ముఖ్యంగా పిలిచింది, దాని గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష గారు. చాలా రోజుల తర్వాత మనం కలవడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకేం జరుగుతుందో దాని గురించి కూడా వెయిట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాము కదా, సో శేఖర్ భాష గారు బిగ్ బాస్ 9 గురించి చాలా క్లారిటీగా అయితే మాట్లాడడం జరిగింది. సో ఎలిమినేషన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం మీరు తప్పకుండా BLM మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.